శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే. ఎం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదా శరదంభోజవదనా వదనంబుజే. సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం. పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనోద్బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అఫాలలోచనः శంభుః భగవన్ బాదరాయణः. శంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం. అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. కథం విరాటనగరే మమ పూర్వపితామహాః అజ్ఞాతవాసముషితా దుర్యోధనభయార్దితా. వ్యాసమహర్షి విరచితమైన శ్రీ మహాభారత ఇతిహాసంలో రెండవ రోజు కార్యక్రమంగా విరాట పర్వంతో ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఇది ఒక సాంప్రదాయం. విరాట పర్వంతో ప్రారంభించడం అనేది ఒక సాంప్రదాయం, అనాదిగా వస్తూ ఉన్నటువంటిది. ఏమిటి విరాట పర్వానికి ప్రత్యేకత అంటే, విరాట పర్వంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, మహాభారతంలో ఇది 4వ పర్వం, వరుస క్రమంలో 4వ పర్వం ఇది. తిక్కన మహాకవి రచించినటువంటి మొదటి పర్వం. నన్నయ్య గారు ఆది పర్వము, సభాపర్వము పూర్తి చేసి అరణ్య పర్వంలో కొంత భాగం రాసిన తరువాత భాగవత రచన ఆగింది. తరువాత సుమారు 250 సంవత్సరముల ప్రాంతంలో 13వ శతాబ్దంలో తిక్కన మహాకవి ఈ విరాట పర్వంతో ప్రారంభించారు. అరణ్య పర్వ శేషాన్ని ఆయన ముట్టుకోలేదు. తన యొక్క గ్రంథాన్ని హరిహరనాథుడికి అంకితం ఇచ్చారు ఆయన. ఈ విరాట పర్వం మహాభారతంలో ఉన్నటువంటి 18 పర్వములలోనూ కూడా విశేషమైనటువంటిది. హృదయాహ్లాది చతుర్థము ఊర్జిత కథోపేతంబు అంటారు తిక్కన గారు. హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేదట ఈ విరాట పర్వం. ఊర్జితము, ఊర్జిత కథ అంటే గంభీరమైనటువంటి కథ. పట్టైనటువంటి కథ, బిగి ఉన్నటువంటి కథ.
చతుర్థము అన్నారు, 4వ పర్వం ఇది. ఈ పర్వంలో కథ వేగంగా సాగిపోతూ ఉంటుంది. వినేటటువంటి వారికి ఒక విధమైనటువంటి ఉత్సుకతను కలిగిస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో, దీని తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్సుకతను కలిగించేటటువంటి పర్వం అన్నారు ఇది. సాధారణంగా సంస్కృత నాటకములు 7 అంకములలో ఉంటాయి. అందులో మధ్యలో వచ్చేటటువంటి నాటకము 4వ అంకములో కథ ఉన్నట్టుండి వేగాన్ని పుంజుకుంటుంది. అంతవరకు సాధారణంగా నడిచినటువంటి కథ 4వ అంకం వచ్చేసరికి కొంచెం వేగాన్ని సంతరించుకుంటుంది. అదేవిధంగా కథ ఒక విధమైనటువంటి మలుపు తిరిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది. కాళిదాసు మహాకవి అంటారు, కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల శాకుంతలేషు చతుర్థో అంకః తచ్చతుర్థాంకే శ్లోక చతుష్టయ అని. నాటకాలలో రమ్యమైనటువంటిది సంస్కృత నాటకం, శాకుంతల నాటకం. అందులో పట్టైనటువంటిది 4వ అంకం. అందులో మళ్ళీ ముఖ్యమైనటువంటివి 4 మొదట్లో ప్రారంభంలోనే వచ్చేటటువంటి 4 శ్లోకములు. దీనిని గర్భసంధి అంటారు. కథ ఉన్నట్టుండి ఒక మలుపు తిరుగుతూ ఉంటుంది. అదే 4 లేదా 5 అంకముల నాటకమైనట్లయితే 2వ అంకములోనో 3వ అంకములోనో కథ మార్పు చెందుతూ ఉంటుంది, వేగాన్ని పుంజుకుంటుంది. కాబట్టి ఆ విధంగా విరాట పర్వం ముఖ్యమైనదన్నారు. వేసవికాలంలో వర్షాలు కురవడం కోసమని ఈ విరాట పర్వాన్ని ఉపన్యాసం చెప్పిస్తారు, పారాయణ చేయిస్తారు. విరాట పర్వం ప్రవచనం చెబితే వర్షాలు కురుస్తాయని, వరుణ హోమం చేసినంత ఫలితమని పెద్దల యొక్క మాట. ఎందుకని? ఈ విరాట పర్వంలో ప్రధాన పాత్రధారి అర్జునుడు, ఇంద్రపుత్రుడు, నరుడు. అలాగే దీని తర్వాత వచ్చేటటువంటి 5వ పర్వమైనటువంటి ఉద్యోగ పర్వంలో నారాయణుడు ప్రధానంగా కనిపిస్తాడు, కృష్ణుడు. 4వ పర్వములో అర్జునుడు, నరుడు. 5వ పర్వములో కృష్ణుడు, నారాయణుడు. నరనారాయణులు ఇద్దరూ సమానమే. నారాయణ సముడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అవతారమైనటువంటి ఈ నరుని యొక్క మాహాత్మ్యాన్ని వర్ణించేటటువంటి ఈ విరాట పర్వం విశేషమైనటువంటిదన్నారు. నారాయణ సఖుడైన నరుడు, నరుడి యొక్క ప్రశంసే, నరుడి యొక్క ఘనతే, నరుడి యొక్క మహిమను వర్ణించేటటువంటి విరాట పర్వం. మరొక నానుడి కూడా ఉన్నది. మహాభారతాన్ని ఆది పర్వంతో ప్రారంభించారు ఆయన నన్నయ్య గారు. 2.5 పర్వములు రచించేటప్పటికి ఎందుచేతనో ఆగిపోయింది, మరణించే ఉంటారు బహుశా అని చెప్పుకున్నాం. అందుచేత ఆది పర్వం నుంచి వరుస క్రమంలో చెప్పాలంటే కొంచెం చెప్పేవాళ్ళు భయపడతారు, వినేవాళ్ళు కూడా భయపడతారు. మొదటి నుంచి చివరిదాకా విన్నట్టయితే ఏమో ఏం జరుగుతుందో అని ప్రజల యొక్క అభిప్రాయమే ఇది. అందుచేతనే భారతం వరుస క్రమంలో పర్వం చెప్పకూడదని పెద్దలు అంటారు. అందుకే ఉన్నట్టుండి విరాట పర్వం చెబుతూ మధ్యలో అరణ్య పర్వంలోకి, మధ్యలో అనుశాసన పర్వంలోకి అలా పక్కకి వెళ్ళి వెనక్కి వచ్చే అవకాశం కూడా తీసుకుంటూ ఉంటారు. అది ప్రజల యొక్క మూఢనమ్మకమే కానీ దానివల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అయితే సాంప్రదాయంలో మాత్రం విరాట పర్వంతో ప్రారంభించమని ఉన్నది. మన తెలుగు సాహిత్యంలో చూసినట్లయితే అదేం చిత్రమో కానీ మనకి 3 ప్రధానమైనటువంటి పురాణములు, ఇతిహాసము ఉన్నాయి. రామాయణం కావ్యము. ఈ రామాయణాన్ని 4 రాశారు. హుళక్కి భాస్కరుడు అని మొట్టమొదట రచించబడినటువంటి రామాయణం భాస్కర రామాయణం. హుళక్కి భాస్కరుడు, ఆయన కుమారుడైనటువంటి మల్లికార్జున భట్టు,
పుళక్య భాస్కరుడి యొక్క శిష్యుడైనటువంటి కుమార రుద్రదేవుడు, అలాగే భాస్కరుని యొక్క మిత్రుడైనటువంటి అయ్యలార్యుడు, ఈ నలుగురు రాశారు. అదేవిధంగా భాగవతాన్ని పోతన గారు మొత్తం రాసినా కొంత భాగం చెదపట్టి లుప్తమైపోతే గంగన గారు, ఏల్చూరి సింగన గారు, నారాయ గారు కొన్ని స్కంధాలు రచించడం జరిగింది. అలాగే భారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు గౌలు రాశారు. ఇది మన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఒక విశేషం. మనం ఆ సాంప్రదాయాన్ని అనుసరించి విరాట పర్వంతో ప్రారంభించే ప్రయత్నం చేద్దాము. చాలా పట్టైనటువంటి పర్వం అనుకున్నాము. ఈ విరాట పర్వంలో ఉపాఖ్యానాలు ఏమీ లేవు. ఉన్న ప్రధానమైనటువంటి ఘట్టములు 3. అసలు విరాట పర్వం మొత్తమే ఒక ప్రబంధం అంటారు. ఆ విరాట పర్వంలో ఉన్నటువంటి 3 ఘట్టములైనటువంటి 1వది కీచకవధ, 2వది దక్షిణ గోగ్రహణము, 3వది ఉత్తర గోగ్రహణము. ఈ 3 ప్రబంధాలంటారు పండితులు. అందుకే ఈ విరాట పర్వాన్ని ప్రబంధమండలి అన్నారు. దీన్ని కథ వేగంగా సాగడం, కథను ఊర్జితం చేయడం అంటే మనకి వినేటటువంటి వారికి ఒక విధమైనటువంటి ఉత్సుకత కలిగించి హృదయాహ్లాదిగా మారింది. నానా రస అభ్యుదయోల్లాసి అన్నారు ఈ విరాట పర్వాన్ని. పాండవులు మాయాద్యూతంలో ఓడించబడి ద్యోత నియమం ప్రకారం 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము జరపాలనేటటువంటి నియమం మీద 12 సంవత్సరములు అరణ్యవాసం చేశారు. ఇక అజ్ఞాతవాసం చేయాలి. ఇది చాలా కష్టమైనటువంటిది. తిక్కన గారు విరాట పర్వాన్ని ప్రారంభిస్తూ ఇంతకుముందు ఎప్పుడో ఒక శ్లోకం రాశారట ఆయన. కిమస్తి మాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం కిం కాలకూటః యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభో మే అని శ్లోకం రాశారట గతంలో. ఆయన తనకున్నటువంటి భక్తి విశ్వాసాలను బట్టి, భక్తి యొక్క స్థాయిని బట్టి, ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఈ శ్లోకంలో తిక్కన గారు అంటారు, ఓ ప్రభు, నీ అలంకరణలో ఎముకల దండలు ఉన్నాయి, కౌస్తుభరత్నము ఉన్నది. ఎముకల దండలు ధరించేటటువంటి వాడు పరమేశ్వరుడు, కౌస్తుభమాలా విభూషితుడు విష్ణుమూర్తి. అంటే ఈ ఇద్దరు దేవతల యొక్క స్వరూపము అన్నమాట, సమిష్టి స్వరూపం. తిక్కన గారు ఉపాసించినటువంటి, భావించినటువంటి పరమాత్మ యొక్క రూపం. వాటిలో నీకేది ఇష్టమని అడిగారు. అలాగే నువ్వు కాలకోట విషము త్రాగావు, యశోదాస్తన్యము తాగావు. ఈ రెండింటిలో నీకు ఏది రుచిగా ఉందో తేల్చి చెప్పుమని అన్నారట. ఈ శ్లోకం పరమాత్మకు నచ్చిందట. శ్రీ మహావిష్ణువు కందాం. ఒకరోజు రాత్రి భారత రచన ప్రారంభించడానికి ముందు ఆయన ఆలోచనలో నిద్రపోతూ ఉంటే కల వచ్చిందిట ఆయనకి, తిక్కన గారికి. ఆ కలలో తన తాతగారు వచ్చారట, కనిపించారట. ఆయన తిక్క వచ్చినటువంటి తాతగారికి నమస్కరించాడు, తల మీద చేతులు పెట్టుకుని గౌరవించాడు. నాయన తిక్కన, హరిహరనాథుడు ఇప్పుడు రాబోతున్నాడు. నీవు రాయబోయేటటువంటి మహాభారతాన్ని ఆయనకి అంకితం తీసుకోవాలని కోరిక పడుతున్నాడు. నన్ను ముందు వెళ్ళి చెప్పమన్నాడు. నువ్వు గతంలో రాసినటువంటి ఆ కిమస్తిమాలాం కిము కౌస్తుభం వా ఆయనకి నచ్చింది అని చెప్పారట. ఇంతలో హరిహరనాథుడు వచ్చాడు. వచ్చిన పరమాత్మకి తిక్కన గారు నమస్కరిస్తే, తిక్కన, నీవు రచించబోయేటటువంటి భారత భాగాన్ని నాకు అంకితం ఇవ్వమన్నారు. అందుచేతనే హరిహరనాథుడికి అంకితం చేశారు.
నన్నయ్య గారేమో రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇచ్చారు, అది నరాంకితం, ఇది భగవంతుడికి అంకితం. కాబట్టి అరణ్య పర్వంలో భాగాన్ని తిక్కన గారు పూర్తి చేయలేరేమో అనిపిస్తుంది, చేయలేదేమోనని. 15 పర్వములు రాసిన ఆయనకి ఒక పర్వంలో భాగం సగం రాయడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు ఆయనకి. కానీ ఎందుకో ఆయన దానిని ముట్టుకోలేదు. తన యొక్క ప్రారంభ పద్యంలో హరిహరనాథుడిని స్తుతిస్తూ అంటారు, శ్రీయన గౌరినా పరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని కొల్చెడు. విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద ఇష్టసిద్ధికిన్. తన యొక్క కావ్యాన్ని రచిస్తూ ప్రారంభ పద్యంలో హరిహరనాథుణ్ణి స్తుతి చేశారు ఆయన. శ్రీ అంటే లక్ష్మీదేవి, గౌరీ అంటే పార్వతీదేవి అని పిలువబడేటటువంటి వనితకు మనస్సు చిగురించేటట్లు మంగళకరమైనటువంటి హరిహరులు కలిసినటువంటి రూపాన్ని ధరించినటువంటి వాడాయన. విష్ణురూపుడైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారమని కీర్తించేటటువంటి భక్తుల చేత విహితమైనటువంటి ఉపాసనా పద్ధతికి మనస్సులో మెచ్చుకునేటటువంటి ఆ పరమాత్మను నా కోరిక ఫలించాలని ప్రార్థిస్తున్నాను అని నమస్కరించుకున్నాడు. ఆ హరిహరనాథుడు ఒకటే రూపం, తత్వం ఒకటే. శివ విష్ణు అభేదమైనటువంటి హర నాథతత్వం. సాధారణంగా మన ప్రాచీన కవులు గ్రంథాలను ప్రారంభించేటప్పుడు ఆశీపూర్వకంగా ఆశీర్వదిస్తున్నట్లుగా ప్రారంభించేవారు. నన్నయ్య గారు ఆ పద్ధతి అనుసరించారు. శ్రీవాణి గిరిజాశ్చిరాయుదధతో వక్షోముఖంగేషు అంటూ ప్రారంభించారు ఆయన ఆశీపూర్వకంగా. తిక్కన గారు రెండవ పద్ధతి అయినటువంటి నమస్క్రియాపూర్వకంగా ప్రారంభించారు. శ్రీయన గౌరినా పరగు అంటూ. పోతన్న గారు మూడవ పద్ధతి అయినటువంటి వస్తు నిర్దేశంలో ప్రారంభించారు. ఆయన ఏమంటారంటే, శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ లోకరక్షైకారంభకున్ భక్త పాలన కళా సంరంభకున్. ఇలా నడుస్తుంది ఆయన పద్యం. అందులో వస్తు నిర్దేశం. ఈ భాగవతంలో నేనేమేం చెప్పబోతున్నాను, రాసేబోయేటటువంటి 12 స్కందములలోనూ ఏం చెప్పబోతున్నారు అనేటటువంటి పద్ధతిలో ఆయన ప్రారంభించారు. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ప్రారంభించారు. ఇక తిక్కన గారు ఈ భారత గ్రంథ భాగాన్ని హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడనుకున్నాం. తిక్కన గారు అంటారు, ఈదృశంబులైనటువంటి పుణ్యప్రబంధములు దేవసన్నిధిని ప్రశంసించుటయు ఒక ఆరాధనా విశేషంబు అన్నారట భారతంలో. అంటే దేవాలయంలో కూర్చుని రాశారు కొంత భాగాన్ని. ఆ పెన్నా నది ఒడ్డున పినాకినీ నది నెల్లూరు, అక్కడ కూర్చుని వ్రాశారు కొంత భాగాన్ని. దీనిని బట్టి ఏం తెలుస్తున్నదంటే తిక్కన గారి కాలం నాటికి నెల్లూరులో హరిహరనాథాలయం ఉన్నదని, పినాకినీ నదీ తీరంలో, తరువాత 15వ శతాబ్దం వరకు కూడా ఉన్నదని కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే బైచనాథ వెంకటనాథుడు అనేటటువంటి ఆయన పంచతంత్రం రాసి ఆ పంచతంత్ర గ్రంథాన్ని హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు. 15వ శతాబ్ది ఆయన. అప్పటి వరకు ఉన్నదని, తర్వాత ఒకసారి ఎప్పుడో పెన్నా నదికి వరదలు వస్తే ఆ హరిహరనాథుడి విగ్రహం వరదలలో వెళ్ళిపోతే అప్పటికి రామానుజాచార్యులు వారి తర్వాత కాలంలో వైష్ణవ మతం ప్రాబల్యంలో ఉండడం వల్ల రంగనాథస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారని, ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి రంగనాథాలయమే ప్రాచీన కాలంలో హరిహరనాథాలయం అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఆలయంలోనే కూర్చుని భారత రచన చేశారు తిక్కన గారు. అలాగే
11వ శతాబ్దిలో ఒక శాసనం ఉన్నది, ద్రాక్షారామ శాసనం. దాని ఆధారంగా సప్తగోదావరి సంగమ స్థలంలో ఒక హరిహరనాథాలయం ఉన్నదని తెలుస్తోన్నది. చాగంటి శేషయ్య గారనే పండితుడు ఈ విషయాన్ని పరిష్కరించారు. అంటే హరిహరనాథ విగ్రహములు, హరిహరనాథ పూజ, ఆరాధన విశేషములు తిక్కన గారి కాలానికి ఆ తరువాత కొంతకాలం వరకు ఉన్నాయని చెప్పవచ్చు. ఇదే చాగంటి శేషయ్య గారు అంటారు, ఈ హరిహరనాథుడు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి అంటారు అని చెప్పి ఓగేటి అచ్యుతరామశాస్త్రి గారు లాంటి పండితులు చెప్పారు. ఏది ఏమైనా తిక్కన కాలం నాటికి పూజలు పొందుతూ ఉన్నటువంటి హరిహరనాథుడికి తిక్కన గారు ఈ భారతాన్ని అంకితం చేశారు. తనకు భారత కథను చెబుతూ ఉన్నటువంటి వైశంపాయనునితో జనమేజయ మహారాజు అంటున్నాడు, మహర్షి, మా ముత్తాతలైనటువంటి ఆ పాండవులు దుర్యోధనుని వలన భయం చేత పీడించబడిన వాళ్ళై విరాట్ నగరంలో అజ్ఞాతవాసం ఎట్లా జరిపారు? పతివ్రత మహాభాగా సతతం బ్రహ్మవాదిని ద్రౌపదీ కథం బ్రహ్మన్ అజ్ఞాత దుఃఖితా వసతు. ఓ బ్రాహ్మణోత్తమా, మహాపతివ్రత, ఎల్లప్పుడూ శ్రీకృష్ణునే జపిస్తూ ఉండేది పుణ్యాత్మురాలైనటువంటి ఆ ద్రౌపదీదేవి ఏ విధంగా అజ్ఞాతవాస సమయంలో గుట్టుగా నివసించింది అని అడిగారు. ఇక్కడ పూర్వపితామహ అంటే కథం విరాట నగరే మమ పూర్వపితామహ. పూర్వపితామహులంటే ముత్తాతలైనటువంటి పాండవులు. పూర్వుడంటే తన తండ్రి అయినటువంటి పరీక్షిత్తు, అతనికి తాతలైనటువంటి పాండవులు. వాళ్ళు ఏ విధంగా గడిపారు? బ్రహ్మవాదిని అయినటువంటి మా ప్రపితామహి ద్రౌపదీదేవి బ్రహ్మం అంటే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు, అతనిని కీర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి ఆ ద్రౌపదీదేవి ఏ విధంగా అజ్ఞాతవాసం గడిపింది, ఆ విషయాలు చెప్పవలసింది అన్నారు. ఈ శ్లోకాలనే తెలుగులో అనువదిస్తూ తిక్కన గారు చెప్పిన మాట. మహిత సముజ్వలాకృతులు మానధనులు జనమాన్యులు. ఇక్కడ 3 విశేషణాలు వేశారు పాండవులకి. మహిత సముజ్వలాకృతులు, పాండవులు ప్రకాశవంతమైనటువంటి స్వరద్రూపాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళని తేలిగ్గా గుర్తుపట్టవచ్చు. వాళ్ళ యొక్క పరాక్రమము, వాళ్ళ యొక్క తేజస్సు, వాళ్ళ యొక్క శారీరక సౌష్ఠవము తేలిగ్గా తెలిసిపోతారు. అటువంటి వాళ్ళు అజ్ఞాతవాసాన్ని ఎలా గడిపారు? రెండవది మానధనులు, అభిమానధనులు. 23 సంవత్సరములు ఇంద్రప్రస్థం రాజధానిగా పరిపాలన చేసి రాజసూయాగం చేసి రాజులందరి చేత కూడా గౌరవించబడి కీర్తించబడి కొలువబడినటువంటి వాడు మహారాజు ధర్మరాజు. మానధనులు వాళ్ళు. భీముడో అర్జునుడో వారి యొక్క పరాక్రమం చెప్పగలమా? వీళ్ళు ఏ విధంగా గడిపారు? మూడవది జనమాన్యులు, ఎక్కడున్నా కూడా జనుల చేత ప్రశంసింపదగినటువంటి వైభవం కలిగిన వాళ్ళు పాండవులు. జనులు గుర్తిస్తారు, గౌరవిస్తారు, వారిని ఆదరిస్తారు. అటువంటి పాండవులు అంగనా సహితముగాగా ఏమి గతి సమ్యగుపాయ నిగూఢ వృత్తిమై అహితులకు అప్రభేద్యముగా ఆ 13 మత్పితామహులు చెరించిరి అంతయు క్రమంబున నాకెరుగంగ చెప్పుమా. వాడు ఏ విధంగా 13వ సంవత్సరం అజ్ఞాతవాసాన్ని గడిపారు రహస్యంగా, ఎవరికీ తెలియబడకుండా. ఆ విశేషాన్ని నాకు చెప్పవలసింది అన్నారు. అరణ్యపర్వం చివరలో 12వ సంవత్సరం చివరకు వచ్చినప్పుడు యక్షప్రశ్నలు అని ఓ ఘట్టం ఉన్నది. ధర్మరాజు తన తమ్ముడైనటువంటి సహదేవుణ్ణి మంచినీళ్లు తెమ్మని పంపిస్తే
యమధర్మరాజు యక్షుడు రూపంలో వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పమన్నాడు. లెక్క చేయకుండా మంచినీళ్లు తాగి మృతి చెందాడు సహదేవుడు. తర్వాత నకులుడు వచ్చాడు, అయినా పడిపోయాడు. తర్వాత అర్జునుడు వచ్చాడు, అతడు మంచినీళ్ళు తాగి పడిపోయాడు. భీముడు వచ్చాడు, అతడు లెక్క చేయలేదు యక్షుడి యొక్క మాటలు. అశరీరవాణి మాటలు, రూపం కనపడదు, మాటలు వినిపిస్తున్నాయి. ధర్మరాజు వచ్చాడు, యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. సంతోషించినటువంటి యక్షుడు, నీ సోదరుల్లో ఒకరిని బ్రతికిస్తాను, ఎవరిని బ్రతికించమంటావన్నాడు. ఈయన వెంటనే తడుముకోకుండా నకులుణ్ణి బ్రతికించమన్నాడు. అదేమిటయ్యా, నీ యొక్క సోదరులు భీమార్జునులు బహుపరాక్రమశాలులు, వాళ్ళుండగా వాళ్ళలో ఒకరిని కోరుకోకుండా నకులుణ్ణి బతికించమంటున్నావేమిటన్నాడు. ధర్మనియతి, ధర్మరాజు యొక్క ధర్మ నిబద్ధత. మా తల్లి కుంతీదేవి యొక్క పెద్ద కుమారుణ్ణి నేను జీవించి ఉన్నాను, అలాగే నా పినతల్లి మాద్రీదేవి యొక్క పెద్ద కుమారుడు నకులుడు జీవించడమే ధర్మం అన్నాడు. అతని ధర్మబద్ధతకు మెచ్చినటువంటి యమధర్మరాజు నలుగురు సోదరులను పునరుజ్జీవితులను చేసి ఒక వరం ఇచ్చాడు. రాబోయే అజ్ఞాతవాసంలో మీరు మీ మీ స్వస్వరూపాలలో సంచరిస్తున్నా కూడా ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగా మీరు గుర్తించబడరు ఎవరి చేత. ఇది నా వరం అన్నాడు. యమధర్మరాజు గారి వరం ఉన్నది, అయినా సరే అజాగ్రత్తగా ఉండకూడదు. మనం తీసుకోగలిగేటటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. 12 సంవత్సరములు గడిచాయి. 13వ సంవత్సరం అజ్ఞాతవాసం ప్రారంభించే సమయం వచ్చినప్పుడు ధర్మరాజు తనతో ఉన్నటువంటి ఋషులను, మహర్షులని, ధర్మరాజు గారితోటి రోజు 20,000 మంది భోజనం చేసేవారట. సూర్యుడిచ్చినటువంటి అక్షయ పాత్ర యొక్క ప్రభావం వల్ల అంతమందికి భోజనాలు ఏర్పాటు చేసేవాడు 20,000 మంది బ్రాహ్మణులకు. వారందరూ బాహ్య పరివారం అన్నారు. సేవకులు కాదు, వాళ్ళు మిత్రుల వంటి వాళ్ళు. వీరు కాక సేవలు చేసేటటువంటి సేవకులు, రథసారథులు మొదలైన వాళ్ళంతా వీళ్ళని అభ్యంతర పరివారం అన్నారు. మూడవది ఆంతరంగిక పరివారం. ధౌమ్య మహర్షి బాగా వాళ్ళకు కావలసినటువంటి వాడు ఆయన, గురువుగారు. వీళ్ళందరినీ చూసి ఈ 12 సంవత్సరములు కూడా మేము అరణ్యవాసాన్ని మీ సహకారంతో మీతో కూడి నిర్వహించగలిగాము. ఇక అజ్ఞాతవాసం జరపవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఏ విధంగా గడుపుతాము? మా అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా పూర్తి జరిగేటట్టుగా అనుగ్రహించవలసినది, మమ్మల్ని ఆశీర్వదించవలసినది అన్నాడు. దుఃఖపడుతూ ఉన్నటువంటి ధర్మరాజును చూచి గురువుగారైనటువంటి ధౌమ్యుల వారు అంటున్నారు, మహారాజా, ధర్మ నిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయ వృత్తి సత్కర్మ విధిజ్ఞతం చతురతా మహిమన్ దృఢబుద్ధిని ఎవ్వరున్ ధర్మజుపాటిగారనగా ధాత్రి ప్రసిద్ధుడవైన ఇట్టి నీ పేర్మికి ఈడే దుర్దశల పెళ్ళునకుందుర పిల్లుట ఆరయన్. మహారాజా, ధర్మాధర్మాలను నిరూపించడంలో, దిటవుదనంలో, గట్టిదనంలో, అందరూ మెచ్చుకునే ఘనమైనటువంటి ప్రవర్తనలో, ఉత్తమమైనటువంటి నిర్మలమైనటువంటి విధానాన్ని తెలిసి ఉండడంలో, చాతుర్యంతో కూడిన శక్తిలో, దృఢమైనటువంటి బుద్ధిలో, ఇన్ని లక్షణాలలో ఎవరూ కూడా ధర్మరాజుతో సాటి అయినటువంటి వారు లేరు అని ప్రజలు నిన్ను మెచ్చుకుంటూ ఉంటే, లోకంలో ప్రసిద్ధుడమైనటువంటి నువ్వు ఈ కష్టాలకు చూచి భయపడడం సమంజసమా? ధైర్యముగా ఉండవలసినది. ఒక్కొక్కప్పుడు దేవతలకే తప్పలేదు. కష్టములు వచ్చినప్పుడు దేవతలే కష్టములు పడ్డారు. ఇంద్రుడు వృత్రాసుర సంహారం చేసిన తర్వాత నిషధ పర్వతం మీద రహస్య జీవితం గడిపాడు కొంతకాలం. తప్పలేదు ఆయనకి.
అలాగే విష్ణుమూర్తి వామనావతారాన్ని ధరించినప్పుడు అదితి గర్భంలో గర్భస్థ శిశువుగా ఉన్నాడు ఆయన. ఔర్వుడనేటటువంటి ఒక ఋషీశ్వరుడు భార్గవ గోత్రీకుడు, భృగువంశం వాడు తల్లి యొక్క గర్భంలో ఊరువులో దాముకున్నాడు, తొడలో. అటువంటి మహాత్ములకే తప్పలేదయ్యా. కాబట్టి కష్టములు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి, ఆపదలకు ఇబ్బందులకు ఓర్చుకోవాలి, ఆ తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలి. అందుచేత నువ్వు అవమానపడవద్దు. నీకు కలిగినటువంటి ఈ కష్టం నుంచి బయటపడవలసినది అన్నాడు. అప్పుడు ధర్మరాజు గారు బ్రాహ్మణులను ఋషులను చూసి, ఈ 12 సంవత్సరములు మీరు మాతో ఉండి నాకు ఆనందాన్ని కలిగించారు, ఇక మేము అజ్ఞాతవాసం చెయ్యాలి, వెళ్ళి రండి అని నమస్కరిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అభ్యంతర పరివారాన్ని కూడా ఆజ్ఞాపించాడు వెళ్ళిపోమ్మని, సేవకులు మొదలైన వాళ్ళని. ధర్మరాజు గారి యొక్క సారథి ఇంద్రసేనుడు మొదలైనటువంటి వాళ్ళు రథములన్నీ తీసుకుని ద్వారకకు వెళ్ళాలి. ఎవరైనా కనుక దారిలో అడిగినట్లయితే ద్వైతవనంలో మమ్మల్ని పాండవులు వెళ్ళిపోమ్మని చెప్పారు, ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదని చెప్పాలి. అలాగే వంటవారు ఉన్నారు, ద్రౌపది యొక్క పరిచారికలు ఉన్నారు, ఇతర సేవకులు ఉన్నారు. వాళ్ళంతా కూడా మామగారైనటువంటి ద్రౌపదిని యొక్క రాజ్యానికి వెళ్ళాలి ఈ అజ్ఞాతవాస సమయంలో. ఇక ధౌమ్యుల వారు, పాండవులు, ద్రౌపది మిగిలారు. అర్జునుడితో అంటున్నాడు, నాయనా అర్జున, ఆ యమధర్మరాజు యొక్క వరం వల్ల మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు, కానీ మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఈ అజ్ఞాతవాసం మనం ఎక్కడ గడుపుదాం అన్నాడు. అన్నగారు, మీకు నేను చెప్పదగిన వాడినా? అర్జునుడు అంటున్నాడు, మీరే నిర్ణయించండి. నాకు తెలిసినటువంటి కొన్ని రాష్ట్రములు, కొన్ని దేశముల పేర్లు చెబుతాను, వాటిలో మీకు నచ్చినటువంటి ప్రదేశాన్ని మీరు ఎంపిక చెయ్యండి అని కొన్ని దేశాల పేర్లు చెప్పాడు. సంతి రమ్యా జనపద బహ్వన్నాః పరితః కురూన్ పాంచాలః చేది మాత్స్యాస్య శూరసేనః పటచ్చరాః దశార్ణాః నవరాష్ట్రస్య మల్లాః శాల్వాః యుగంధరాః కుంతిరాష్ట్రంచ విపులం సురాష్ట్రావనయస్తథా. అందముగా ఉండేవి, సమృద్ధముగా పంటలు పండి అన్నము కలిగినటువంటివి అయినటువంటి దేశాలు కురు దేశానికి చుట్టుపక్కల చాలా దేశాలు ఉన్నాయి. పాంచాల దేశం, చేది దేశం, మత్స్య దేశం, శూరసేన దేశం, పటచ్చర దేశం, దశార్ణము, నవరాష్ట్రము, మల్లదేశం, సాల్వదేశం, యుగంధరము, విశాలమైనటువంటి కుంతి రాష్ట్రము, సురాష్ట్రము, అవంతి, అలాగే మత్స్య, సాల్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, కళింగ, మగధ మొదలైన దేశాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మనకి మిత్రులు, కొంతమంది మనకి శత్రువులు. మనం ఎక్కడికి వెళ్ళి ఉందాము అనేది మీరే నిర్ణయించండి అంటే ధర్మరాజు అన్నాడు, మత్స్యో విరాటో బలవాన్ అభిరక్తోధ పండవాన్ ధర్మశీలో వధన్యస్య వృద్ధస్య సతతం ప్రియః. మత్స్యదేశ ప్రభు విరాటుడు పెద్దవాడు, వృద్ధుడాయన, ధర్మాత్ముడు, బలవంతుడు, పాండురాజు కుమారులమైనటువంటి మన ఎడల చాలా ప్రీతి కలిగినటువంటి వాడాయన. ధర్మశీలుడు, దాత, పెద్దవాడు, ఎప్పుడూ మనకిష్టమైనటువంటి వాడు. ఆయన దగ్గర గడుపుదాం మనం. ఆయన దగ్గర ఈ అజ్ఞాతవాసం సంవత్సరము గడుపుదాం. విరాట నగరే తాత సంవత్సరమివం వయం కుర్వంతస్తస్య కార్యాణి విహరిష్యామ భారత. మనం ఈ సంవత్సర కాలం విరాట నగరంలో ఆ రాజుగారికి పనులు చేస్తూ సేవలు చేసుకుంటూ తిరుగుదాం. మనం విరాట్ నగరంలో ఏ ఏ పనులు చేద్దామో చెప్పండి అన్నారు. శత్రుదేశంలో కూడా అజ్ఞాతవాసాన్ని గడపవచ్చు.
అదే మిత్రదేశం అయినట్లయితే కొంచెం సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, కొంచెం వచ్చేటటువంటి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ధర్మాత్ముడైనటువంటి విరాటరాజు దగ్గర గడుపుదామన్నారు. విరాటరాజు యొక్క రాజ్యం మత్స్యదేశం, విరాట నగరం రాజధాని. అది ఇప్పటి రాజస్థాన్ అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో పాడి ఎక్కువగా ఉంటుంది, పశువులు ఎక్కువగా ఉంటాయి, పశు సంపద. విరాటరాజు దగ్గర కొన్ని కోట్ల కొలది పశు సంపద ఉన్నది. పంటలు చక్కగా పండుతాయి, పశువులకు కావలసిన పచ్చిక చక్కగా ఉంటుంది. ధర్మాత్ముడైనటువంటి రాజు ఆయన దగ్గర గడుపుదామన్నారు. మనం ఏ విధంగా గడుపుదామో ఒక్కొక్కళ్ళు చెప్పండి అన్నాడు ధర్మరాజు. అర్జునుడు పాపం బాధపడ్డాడు. పాపం ధర్మరాజు వంక చూశాడు. ఆ చూపులో ఆలోచన ఉన్నది, విషాదం ఉన్నది, గౌరవం ఉన్నది. ధర్మరాజుతో అంటున్నాడు, అగ్రజ మహారాజా, ఇక్కడ 16 లక్షణములు చెప్పాడు ధర్మరాజుకి. చంద్రవంశపు రాజు ధర్మరాజు. చంద్రుడికి 16 కళలు, ధర్మరాజుకి 16 లక్షణములు చెప్పాడు. మహనీయమూర్తియు మానవైభవమును సౌకుమార్యంబును సరసతయును, ఇటువంటి లక్షణములన్నీ కలిగి ఉన్నాయి అగ్రజా. నీకు గొప్ప రూపం ఉన్నది, అభిమానంతో కూడినటువంటి వైభవం ఉన్నది, సుకుమారత్వం, సరసత్వం, మృదుత్వం, అధికారం యొక్క అతిశయం, ఏ విధమైనటువంటి దోషము లేకపోవడం, గౌరవం, శాంతి, దాంతి. శాంతి అంటే అంతరింద్రియ నిగ్రహం, దాంతి అంటే బహిరింద్రియ నిగ్రహం. వాటినే శమము దమము అంటారు. త్యాగము, భోగము, దయ, శ్రేష్టమైనటువంటి సత్యము, ధార్మికమైనటువంటి పనులు చేయడంలో ఆసక్తి, కీర్తి, ధనాన్ని ఆర్జించేటటువంటి ఆట. అది ఆటట ఆయనకి ధనాన్ని సంపాదించడం. అవి ఇన్ని లక్షణములు కలిగి ఉండి 16 లక్షణములు చెప్పారు. ఇన్ని లక్షణములు కలిగి ఉండి ప్రజలను పరిపాలించడానికే కానీ ఇతరులను సేవించడానికి ఏ విధమైనటువంటి అవకాశము లేనటువంటి నువ్వు విరాటుణ్ణి ఏ విధంగా కొలుస్తావని అడిగాడు అర్జునుడు ధర్మరాజుతో. దుఃఖపడుతున్నాడు పాపం మహారాజు. ఈ భూమండలాన్నంతా పరిపాలించినటువంటి వాడు, రాజసూయ యాగం చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ జయించినటువంటి వాడు ధర్మరాజు. అటువంటి మహారాజు ఒక సామాన్య రాజుని ఏ విధంగా సేవించగలుగుతాడు అనేది అర్జునుడి యొక్క దుఃఖానికి కారణం. ధర్మరాజు అంటున్నాడు, సభస్తారః భవిష్యామి తస్య రాజ్ఞా మహాత్మనః కంకో నామ ద్విజో భూత్వా మతక్షః ప్రియదేవనః. ఆ రాజు దగ్గర నేను సభికుణ్ణవుతాను, ఆ రాజు యొక్క సభలో సభ్యుణ్ణవుతాను. సభాస్తారః, కంకుడు అనే పేరుతోటి బ్రాహ్మణుడిలాగా నాకు వచ్చిన విద్య ఉన్నది కదా, పాచికల విద్య, జోదము, పాచికలు పట్టి క్రీడాశక్తి కలిగిన వాడినై ఉంటాను నేనన్నాడు. సన్యాసి వేషమున, తిక్కన గారు సన్యాసి వేషం అన్నారు. సన్యాసం తీసుకున్నవాడు పాచికలాడడానికి వీల్లేదు. సన్యాసం తీసుకున్నది ఎందుకు, పాచికలాడుతూ కూర్చుందిగా. అయితే మూలంలో చెప్పినది ఏంటంటే కపట బ్రాహ్మణుడుగా ఒక యోగిలాగా ఉంటానన్నాడు. సన్యాసి వేషమున రాజన్యుని ఎప్పుడు కొలిచి సభ్యత్వమునన్ మాన్యుడనై పుణ్యకథా విన్యాసమునర్తునతని వేడుకకు తగన్. సరదాగా రాజుగారితో సుహృద్యోతం ఆడతాను. పందిమేమీ లేకుండా ఆడేటటువంటి సుహృద్యోతం, సామాన్యులతో ఆడ్డాయన. ఒక్క రాజుగారితోటే, రాజుగారి వినోదం కోసం మాత్రమే. వైడూర్యములతోటి, బంగారముతోటి, ఎర్రటి రంగులో, తెల్లటి పలకలతో, దంతములతో, నల్లటి పదార్థాలతో చేసినటువంటి అందమైనటువంటి పాచికలతో ఆటలాడతాను. ఆయన కూడా పెట్టుకు తిరుగుతున్నాడన్నమాట ఈ పాచికలని.
మంత్రులతోటి బంధువులతోటి కూడినటువంటి ఆ విరాట మహారాజును మెప్పిస్తూ సంతోషపెడతాను, నన్నెవరూ గుర్తించకుండా జాగ్రత్తగా ఉంటాను, మహారాజు వేడుకకు తగినట్లుగా పుణ్యకథలు చెబుతూ ఉంటాను, శ్రౌతము, స్మార్తము, శకున శాస్త్రము, జ్యోతిష్యము ఈ విద్యలన్నీ కూడా నాకు తెలుసు. ఈ శాస్త్రములకు సంబంధించినటువంటి ప్రతిభను తగిన సమయంలో ప్రకటిస్తూ విరాటుడి మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తానన్నాడు. ఆయనతో నేను సరదాజ్యోతం ఆడతాను, సుహృద్యోతం. ఆ ఆట కుతూహలానికి తగినట్టుగా ఉంటుంది. ఆట వల్ల రాజుగారు సంతోషపడుతూ ఉంటాడు. పైగా నా యొక్క నేర్పు ఆయనకి తెలుస్తుంది. ఆసం యుధిష్ఠిరస్యాహం పురా ప్రేణ సమస్సఖా ఇతి వక్ష్యామి రాజానం యది మాంసో అనుయోక్ష్యతే. సాధారణంగా అడుగుతారు, ఇంతకుముందు మీరు ఎక్కడుండేవారండి అని. ఎవరైనా అడిగేదే అది. ఆ రాజు నన్ను అడిగినట్టయితే నేను పూర్వం యుధిష్ఠిర మహారాజు గారికి ప్రాణానికి ప్రాణమైనటువంటి సఖుణ్ణై ఉన్నానని చెబుతానన్నాడు. ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో ధర్మరాజు అబద్ధమాడా? అబద్ధం ఆడలేదు, సత్యమే చెప్పాలి, అబద్ధం ఆడడానికి లేదు. కంకుడనే పేరుతో నేను అక్కడ సంచరిస్తానన్నాడు. కంకహ, కపట బ్రాహ్మణుడు. కంకహ అంటే బ్రాహ్మణుడు వేషం వేసుకున్నవాడు. కం కరోతి ఇది కంకహ, సుఖమును కలిగించువాడు కంకహ. యముడు, యముడు సుఖాన్ని కలిగిస్తాట మనకి, మన ప్రాణాలు తీసుకువెళ్ళి సుఖమునిచ్చేవాడు యముడు. ఆ యముని యొక్క కుమారుడు ధర్మరాజు, ఆయన కూడా కంకహ అని పేరు పెట్టుకోవచ్చు. ఎందుచేతనంటే తండ్రి పేరు కుమారుడికి వస్తుందన్నారు. ఆత్మా వైపుత్ర నామాసి సజీవ శరదస్యతం అంగాదంగాత్ సంభవసి ఆత్మా వైపుత్ర నామాసి. తండ్రి పేరు కుమారుడు పెట్టుకోవడంలో తప్పు లేదన్నారు. తండ్రే తన భార్య యందు తానుగా ప్రవేశించి కుమారుడుగా పుడతాడట. అందుచేత కంకహ అనేది సత్యాన్ని రక్షించడమే, సత్య పరిరక్షణమే. మతాక్ష, ఆయన దగ్గర నేను జోదం ఆడతానన్నాడు. అరణ్యపర్వంలో బృహదస్యుడు అనేటటువంటి ఒక మహర్షి వచ్చి ధర్మరాజుకి అక్షవిద్య నేర్పాడు. అక్షవిద్య నేర్పడం వల్ల ధర్మరాజుకి మాయాద్యోతంలో ఇంకా ఓడిపోయేటటువంటి ప్రమాదం లేదు. ఆయన ఇంతకుముందు ఆ అక్షవిద్య రాకపోవడం వల్ల మాయాద్యోతంలో శకుని చేతిలో ఓడిపోయాడు. ఈసారి ధర్మరాజు మళ్ళీ జోదమాడినా శకుని చేతిలో ఓడిపోయేటటువంటి ప్రమాదమే లేదు. బృహదస్యుడు అనేటటువంటి మహర్షి పాచికల తత్వాన్ని నేర్పాడు ఆయనకి. సుహృద్యోతం ఆడతానన్నాడు. నా దగ్గర రకరకములైనటువంటి పాచికలున్నాయి, వాటితో ఆడతానన్నాడు. సంతోషించారు అందరూ కూడా, తమ్ముళ్ళందరూ. అప్పుడు ధర్మరాజు భీముడి వైపు తిరిగి, నాయనా భీమసేన, అత్యంత పరాక్రమం కలిగినటువంటి వాడివి నువ్వు. మనం అరణ్యవాసం చేసేటప్పుడు సౌగంధిక వనంలో యక్షులను ఓడించి సౌగంధిక పుష్పాలు తీసుకొచ్చి ద్రౌపదికి ఇచ్చావు నువ్వు. కిమ్మీరుడు అనేటటువంటి రాక్షసుణ్ణి, బకుడు అనేటటువంటి రాక్షసుణ్ణి వధించావు నువ్వు. జటాసురుణ్ణి వధించావు నువ్వు. ఇతడు పుట్టిన కోలెను ఎసక మెసగా దర్పమున వర్తిల్లు ఉదగ్రమూర్తి అకట వరు చిత్తమునకెక్కినట్లుగాగా మెలగి ఏ విధమున కొలుచువాడు. ఇంతటి పరాక్రమవంతుడు, బాహు సంపద కలిగినటువంటి వాడు ఏ విధంగా ఇతరులను కొలవగలుగుతాడు అన్నాడు. అన్నగారు మీరేం కంగారు పడకండి, నాకు కావలసిన పద్ధతి నేను ఏర్పాటు చేసుకున్నాను ఇప్పటికే అన్నాడు. పౌరోగవో బ్రువాణోహం వల్లభో నామ భారత ఉపస్థాస్యామి రాజానం విరాటం ఇతి మే మతిః.
నేను వంటలవాణ్ణి అని చెబుతూ వల్లభుడు అనే పేరుతోటి విరాటరాజును సేవించాలనుకుంటున్నానన్నాడు. సంస్కృతంలో వల్లభుడు అన్నారు, తెలుగులో వలలుడు అన్నారు. వల్లభుడు అనే పేరుతో రాజుగారిని సేవిస్తాను. వంటశాల యందు నాకు నేర్పుంది. అతనికి చేసేటటువంటి వంటలన్నీ కూడా చేస్తాను నేను. ఇంతకుముందు ఉన్నటువంటి వంటవాళ్ళు చేసేటటువంటి పిండి వంటల కంటే, మధుర పదార్థముల కంటే మధురమైనటువంటి పదార్థములను చక్కనైనటువంటి వంటకాలను చేసి ఆ రాజును మెప్పిస్తాను. పెద్ద పెద్ద కట్టెల మోపులు తీసుకురావాలంటే మోసుకొచ్చేస్తా. పెద్ద పెద్ద కర్రలను దొంగలను విరవాలంటే చేతులతోటి, కాళ్ళతోటి, తొడలతోటి మోకాలికి పెట్టి విరుస్తాను. గొడ్డలి కావాలి, కత్తి కావాలని అడగను నేను. నా మీద ఎవరైనా వంటశాలకు అధిపతి ఉన్నట్లయితే ఆ వంటశాలాధ్యక్షుడికి అడుగుగా ఉంటాను నేను. అంటే భీముడు సాధారణంగా ప్రతాపశాలి, ఆయన పరాక్రమవంతుడు, ఎవరినీ లెక్క చేయనటువంటి మనస్తత్వం ఆయనది. అటువంటి వాడు ఎలా ఉంటాడో అని ధర్మరాజు గారి భయం. అందుచేత నీకేం భయం అక్కర్లేదు, నేను చాలా జాగ్రత్తగా మన అజ్ఞాతవాస రహస్యాన్ని కాపాడుతూ ఉంటానన్నాడు. పౌరోగవహ అన్నాడు. ఇక్కడ భీముడు కూడా సత్యధర్మాన్ని కాపాడాడు. పౌరోగవహ అంటే వంటశాలకు అధిపతిగా ఉంటాను. పురోగువు అంటే వాయువు. ఆ వాయువు యొక్క కుమారుడు భీముడు పౌరోగవుడు. పురః పురస్తాత్ గావో రశ్మ్యః యో యస్య సహ పురోగుః వాయుః. ముందుగా రశ్ములు గలవాడు, ముందుగా కిరణములు కలిగినటువంటి వాడట పౌరోగవుడు. అందుచేత నేను ఆ విధంగా ఉంటానన్నాడు. ధర్మరాజు సంతోషించాడు. మనుష్యుల కలవగానటువంటి పనులు చేస్తాను నేను. ఇతర సేవకులంతా కూడా నన్ను మహారాజును కొలిచినట్టుగా కొలుస్తారు. అలా నేను తినే పదార్థాలకు అధిపతిగా ఉంటాను నేను. రసములకు, పానములకు బాగా బలిసినటువంటి ఏనుగులను, ఆబోతులను, ఎద్దులను అదుపులో పెట్టవలసి వస్తే పెడతాను. ఎవరైనా మల్లులు కనుక వచ్చినట్లయితే ఆ మల్లులతో యుద్ధం చేసి వాళ్ళని ప్రాణం మాత్రం తీయకుండా, వాళ్ళని చంపకుండా యుద్ధం చేసి వాళ్ళని అణిచివేస్తాను నేను. విరాటరాజు గారు నన్ను అడిగినట్టయితే నేను ధర్మరాజు గారి వంటశాలలో ఉండేవాడిని చెబుతాను. నిజం. ఇక్కడ భీముడు ధర్మరాజు ఇంద్రప్రస్థాన్ని పరిపాలన చేసే రోజుల్లో ఈయన వంటశాల యొక్క పనులు చూసేవాట, అజమాయిషి చూసేవాడు. భీముడు చాలా మహాపండితుడు అన్నారు. భీమసేన సమోనాస్తి పండితాః పృథివీతలే. భీమసేనుడంత గొప్ప పండితుడు ఈ భూమండలంలో లేట. ఒక చిన్న ఉదాహరణ, అరణ్యపర్వంలో సౌగంధిక పుష్పాలు తేడానికి బయలుదేరి వెళ్ళాడు. గంధర్వలోకానికి వెడుతున్నాడు. ఆ మార్గంలో ఒక అరటి తోట దగ్గర హనుమంతుడు కనిపించాడు. వానర రూపంలో పెద్ద తోక దారికి అడ్డంగా పెట్టి, తీ తోకన్నాడు భీముడు. పెద్దవాడిని అయ్యానయ్యా, ముసలివాడిని అయ్యాను, ఆ తోకను నువ్వే దాటి వెళ్ళన్నాడు, దూకి వెళ్ళన్నాడు. అప్పుడు భీముడు అన్నాడట, ప్రతి మానవుడిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావన నాకు లేకపోతే అలాగే దూకేవాడిని. ఎదుటి వ్యక్తిలో భగవంతుడిని చూసేటటువంటి తత్వం తెలిసిన వాడిని కనుక నేను దూకలేకపోతున్నానన్నాడు. తీ తోకన్నాడు. నువ్వే తొలగించన్నాడు. తొలగించలేకపోయాడు. అప్పుడు ఆ ఆంజనేయుడు దర్శనమిచ్చాడు, భీమసేనను అనుగ్రహించాడు. అరణ్యపర్వంలో కథిది. అంతటి పండితుడు ఆయన. అంతేకాకుండా ధర్మరాజు గారు రాజ్య పరిపాలన జరిగే కాలంలో నీటి వివరాలు, భూములు కొలతలు, గ్రామ పుర సర్వే లెక్కలు ఇవన్నీ చూసేవాట భీమసేనుడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసేవారు. అర్జునుడు అర్థశాస్త్ర నిపుణుడన్నారు. అర్థశాస్త్రం అంటే ఇప్పుడు మనం చెప్పుకునే అర్థశాస్త్రమని కాకుండా రాజనీతి శాస్త్రంలో నిపుణుడు ఆయన. అలాగే నాట్యం, సంగీతం, మామూలు యుద్ధ విద్యలే కాకుండా ఇవన్నీ కూడా నేర్చుకునేవారు.
అలాగే నకులుడు అశ్వశాస్త్రంలో నిపుణుడు, ఆయన అశ్వరక్షణ చేసేవాడు, మిలిటరీ వ్యవహారాలన్నీ చూసేవాడు నకులుడు. సహదేవుడు గోవుల రక్షణ చూసేవాడు. ధర్మరాజు గారి దగ్గర ఉంటూనే వీళ్ళంతా ఇప్పుడు అవి ఉపయోగానికి వచ్చాయి. ఈ విధంగా చెబితే ధర్మరాజు సంతోషించాడు. అర్జునుడు వంక తిరిగాడు, నాయన అర్జున, ఖండవమేర్చే దేవతలు కాననీశ్వరు కంచే దౌర్బలోద్దండ మహాసుర ప్రతతి దర్పమడంచి ప్రియంబొనర్చి ఆ ఖండలుడున్న గద్దియ సగంబున ఉండే మహానుభావుడు ఈతండొక మర్త్యు చేరి అనుదత్తత ఎమ్మెయి కొల్చువాడకో. అగ్ని ఖాండవనాన్ని దహించేటప్పుడు రక్షణ కల్పించి దేవరాజు అయినటువంటి ఇంద్రుడితో పోరాటం చేసి గెలిచాడు ఇతడి అర్జునుడు. అదేవిధంగా పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందాడు. పరమేశ్వరుడి యొక్క దర్శనమైంది. అలాగే దేవేంద్రుని యొక్క అర్థసింహాసనాన్ని అధిష్ఠించాడు మహానుభావుడు. ఇతడు ఒక సామాన్య రాజుని, సామాన్య మానవుణ్ణి ఏ విధంగా కొలవగలడితడు? ప్రతాపం గలవారిలో సూర్యుడు మిన్న, మనుష్యుల్లో బ్రాహ్మణుడు గొప్పవాడు, ప్రాకేటటువంటి జంతువులలో పాము గొప్పది, తేజస్సు కలవారిలో అగ్నిదేవుడు గొప్పవాడు, ఆయుధముల్లో వజ్రాయుధం గొప్పది, గోవుల్లో ఆబోతు గొప్పది, నీటి నెలవల్లో సముద్రం గొప్పది, వర్షించే వాటిలో మేఘం పర్జన్యుడు గొప్పవాడు, పాములలో ధృతరాష్ట్రుడు గొప్ప. ధృతరాష్ట్రుడు అనేది ఒక పాము, ఒక సర్పం, కద్రువు యొక్క కుమారుడు. ఏనుగుల్లో ఐరావతం గొప్పది, ప్రియమైన వారిలో కుమారుడు గొప్పవాడు, స్నేహము గలవారిలో భార్య గొప్పది, పర్వతములలో మేరు పర్వతం గొప్పది, దేవుళ్లలో విష్ణుదేవుడు గొప్ప, గ్రహములలో చంద్రుడు గొప్పవాడు, సరస్సులలో మానస సరోవరం గొప్పది. ఈ విధంగా ఆయా జాతుల్లో అవి గొప్పవైనట్లుగా యువకుడైనటువంటి అర్జునుడు విలుకాండ్రందరిలోనూ కూడా గొప్పవాడు. అటువంటిది ఇంద్రుడికి తీసిపోడితడు. శ్రీకృష్ణుడి వల్ల గొప్ప తేజస్సును పొందినటువంటి వాడు, గాంధీవం ధనువుగా కలిగిన వాడు, మల్ల యుద్ధంలో భయంకరంగా యుద్ధం చేస్తాడు, భయంకరమైనటువంటి పనులు చేస్తాడు. తెల్లని గుర్రములు గలవాడు, ఏం పనులు చేస్తాడితడు? ద్వాదశాదిత్యులు అంటాం, 12 మంది ఆదిత్యులు. ఈ అర్జునుణ్ణి 13వ ఆదిత్యుడిగా లెక్క పెట్టవచ్చు. ఏకాదశి రుద్రులు అంటారు, 11 మంది రుద్రులు. ఈ అర్జునుణ్ణి 12వ రుద్రుడిగా చెప్పవచ్చు. అష్టవసువులు అంటారు, ఈ అర్జునుణ్ణి 9వ వసువుగా చెప్పవచ్చు. నవగ్రహములు 9, 10వ గ్రహముగా భావిస్తాను నేను. ఇటువంటి అర్జునుడు ఏ విధంగా విరాట మహారాజును కొలవగలడు అని దుఃఖపడ్డాడు ధర్మరాజు. అందరికంటే పెద్ద సమస్య అర్జునుడికే. అతడి యొక్క పరాక్రమాన్ని, అతడి యొక్క రూపాన్ని, అతడి యొక్క దివ్యత్వాన్ని, అతడి యొక్క తేజస్సును దాచిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అప్పుడు అర్జునుడు చెప్పారు, నేను దేవలోకానికి వెళ్ళినప్పుడు, గతంలో అరణ్యవాసం చేసినప్పుడు దేవేంద్రుడి దగ్గర ఉండగా ఊర్వశి శాపం ఇచ్చింది నాకు. ఆ శాపం వల్ల నపుంసకుడు నవ్వుతానని శపించింది. అర్జునుడు దేవలోకానికి వెళ్ళినప్పుడు అర్జునుడి యొక్క ప్రీతి కొరకు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు దేవేంద్రుడు. ఊర్వశి నృత్యం చేస్తూ ఉంటే నాట్యశాస్త్రం తెలిసినవాడు కనుక అర్జునుడు చక్కగా చూశాడు ఆ నృత్యాన్ని. ఆవిడ్నే చూస్తున్నాడు అనుకున్నది ఆవిడ. పరీక్ష పెట్టడానికి అర్ధరాత్రి సమయంలో వచ్చింది. అమ్మా ఎందుకు వచ్చావన్నాడు. మా దేవలోక నియమం, ఇక్కడికి వచ్చిన వాళ్ళని మేము మా భోగాలతో సుఖపెడతాం, సుఖించు అన్నది. అమ్మా నీవు నాకు తల్లి వంటి దానివి. మా వంశపూర్వీకుడైనటువంటి మా పూర్వీకుడున్నాడు పురూరవుడు, ఆయన భార్యవు నువ్వు. అదే కాకుండా దేవేంద్రుని యొక్క చెలికెత్తెవు నువ్వు, ప్రియురాలివి. దేవేంద్రుడు నాకు తండ్రి. ఇంకొక విషయం, దేవీ భాగవతంలో కథ, నరనారాయణులు ఇద్దరూ బదరికాశ్రమంలో తపస్సు చేస్తూ ఉంటే దేవేంద్రుడు రంభ, తిలోత్తమ, మేనక మొదలైన అప్సరసలను పంపించి అక్కడ తపస్సు పాడు చేయడానికి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో
నా ఇంద్రపదవం లాక్కుంటారేమోనని భయపడి వాళ్ళు నృత్యం చేస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. వీళ్ళేమీ చెలించలేదు నరనారాయణులు. అంతా అయిన తరువాత ఓ నవ్వు నవ్వి నారాయణుడు, మీరు బాగానే చేశారు నృత్యం, కానీ కొంచెం వెలితి కనిపిస్తూ ఉన్నది, లోటు. మీకు ఒక నాయకురాలు కావాలని చెప్పి నా తొడ మీద ఇలా ఒక్కసారి పామితే చరిస్తే అందులోంచి ఒక అందమైన అమ్మాయి వచ్చింది, ఊరువులలో నుంచి వచ్చింది కాబట్టి ఊర్వశి అన్నారు. ఈ అమ్మాయిని మీరు నాయకురాలుగా పెట్టుకోండి, ఇంద్రుడికి నేను బహుమతి ఇస్తున్నాను, తీసుకెళ్ళండి అన్నాడు. నరనారాయణలో ఒకడైనటువంటి నరుడే అర్జునుడు కాబట్టి మేమే పుట్టించాం, ఈ అమ్మాయిని ఎలా చేస్తుందో చూద్దామని చూశాడు నృత్యాన్ని. ఆవిడొచ్చి అర్జునుడిని కోరింది. ఇతడు తిరస్కరించేసరికి నువ్వు మగతనం లేదు నీలో, నపుంసకుడు కమ్మని శపించింది. మరుసటి రోజు ఉదయం ఈ సంగతి తెలిసి దేవేంద్రుడు అజ్ఞాతవాస సమయంలో 1 సంవత్సర కాలం పాటు నీకు ఈ శాపం అది వరం కింద మారుతుంది నీకు, లేకపోతే నిన్ను దాచడం చాలా కష్టం. ఈ శాప ప్రభావం వల్ల నువ్వు నపుంసకుడిగా ఉంటావు, పేడివాడిగా అని దానికి కొంచెం మార్పు చేశాడు. అలాగే చిత్రసేనుడు అనేటటువంటి గంధర్వుడి దగ్గర నృత్యము, సంగీతము మొదలైనటువంటి కళలన్నీ కూడా నేర్చుకున్నాడు అర్జునుడు ఇంద్రుడు చెబితే. కాబట్టి నేను ఆ విరాట మహారాజు దగ్గర అంతఃపుర కన్యలకు విరాట మహారాజు గారికి ఒక అమ్మాయి ఉన్నది ఉత్తర. ఆ అమ్మాయికి నాట్యం నేర్పుతాను, సంగీతం నేర్పుతాను. ఆయన యొక్క చేతులు ఈ గాంధీవం యొక్క ఒరిపిడి వల్ల, బాణాల యొక్క ఒరిపిడి వల్ల ఎద్దుల యొక్క మూపు మీద ఉంటాయి, కాయలు కాసేసి చూస్తూ ఉంటాం, అలా కాయలు కాసేస్తాయి భుజములు కూడా. ఎలా దాచుకుంటావయ్యా అర్జున అన్నాడు ధర్మరాజు. చేతులకు శంఖముల గాజులు దొడుక్కుంటాను, కంచుకముతో భుజములను కప్పుకుంటాను. కంచుకం అంటే రవిక జాకెట్టు, దానితో కప్పుకుంటాను. నేను స్త్రీ వేషాన్ని ధరించి పేడి రూపంతో సంచరిస్తూ అందరికీ ఏవేవో కథలు చెబుతూ ప్రాచీన కథలన్నీ, పాత కథలన్నీ చెబుతూ ప్రజలను మెప్పిస్తాను. రాజు నన్ను అడిగినట్టయితే యుధిష్ఠిరుడి గృహంలో ద్రౌపదికి పరిచారికగా ఉన్నానని చెబుతాను అన్నాడు. అర్జునుడేమిటి, ద్రౌపదికి పరిచారికేమిటి? ప్రతి భర్త కూడా భార్యకు పరిచారికేనన్నారు. ఆవిడ స్నానం చేస్తూ ఏమండి పాలు పొంగుతున్నాయి, ఒకసారి పొయ్యి కట్టేయండి అంటే పరిగెత్తుకెడతాడు. ఏదైనా నాకు అత్యవసరంగా వస్తువు కావాలంటే బయటికి వెళ్ళి తీసుకొస్తాడు. ఇవన్నీ భార్యకి చేసే సేవలు కాదు. అందుచేత ద్రౌపదికి పరిచారికగా ఉన్నాను నేను. ద్రౌపద్యాః పరిచారిక, ద్రౌపదికి సేవకురాలు. సేవ అంటే భర్తగా భార్యకు చేసేటటువంటి సత్కారం. అందుచేత ద్రౌపదికి భర్తను అనేటటువంటి సత్యార్థం ఇక్కడ కనిపిస్తున్నది. అలాగే నా పేరు బృహన్నల అని పెట్టుకుంటానన్నాడు. బృహన్నర, బృహన్నల, రా లా అభేదం, వా బా అభేదం. మనం వందే మాతరం అంటాం, అదే వంగదేశానికి వెడితే బందే మాతరం అంటారు. భువన అంటాం, భుభన్ అంటారు వాళ్ళు. వాకీ బాకీ తేడా లేదు. అలాగే రాకీ లాకీ తేడా లేదు. బృహన్నరా, నరుడే నరుడు. బృహత్ నరుడు, గొప్ప నరుడు. నరనారాయణులనేటటువంటి ఆది ఋషులలో నరుడనేటటువంటి వాడే, నరుడనే ఋషే అర్జునుడిగా అవతరించాడు. ఆయన సంతోషించాడు ధర్మరాజు. నకులుడి వైపు తిరిగాడు. ఆయన నువ్వెలా గడుపుతావురా అన్నాడు. అన్నగారు, నేను ఇంద్రప్రస్థంలో అశ్వశాలాధ్యక్షుడిగా ఆ వ్యవహారాలన్నీ చూసేవాడిని. అందుచేత విరాటరాజు దగ్గర అశ్వశాలకు అధ్యక్షుడిగా ఉండి అశ్వములను సంరక్షిస్తూ ఆయన మెప్పు పొందుతాను నేను. నా పేరు అక్కడ గ్రంథికుడు అన్నారు అని పెట్టుకున్నాడు. తెలుగులో దామగ్రంథి అన్నారు. ఈ పేరు పెట్టినప్పుడు కూడా కొంచెం చూసుకోవాలి, అసత్యం చెప్పినట్టు ఉండకూడదు. మారు పేరైనా గ్రంథిక అంటే గ్రంథములను అధ్యయనం చేసేవాడు, తెలిసినవాడు.
అంటే ఆయుర్వేద గ్రంథం, అధ్వర్యము, యజ్ఞమును అధ్వర్యువు నతుడు చేసే కార్యం తెలిసినవాడు, యజ్ఞంలో అధ్వర్యువు చేసేటటువంటి కార్యాన్ని తెలిసినటువంటి వాడిని గ్రంథిక అంటారట. నకులుడు అశ్వినీ దేవతల యొక్క కుమారుడు, దేవతల యొక్క వైద్యులు, ఆయుర్వేద వైద్యులే అశ్వినులు కాబట్టి ఇతడికి ఆయుర్వేద శాస్త్రం కూడా తెలుసు, వైద్యుడితడు కాబట్టి సత్యం రక్షించబడిందన్నారు. అశ్వేషు అధికృత అన్నాడంటే అశ్వములకు అధిపతిగా ఉంటాను నేను. స్వ అంటే రేపు, అశ్వ అంటే రేపు లేనిది, రేపు అనేది లేనటువంటి వాడు అశ్వుడు. యుద్ధరంగంలో యోధుడైనటువంటి వాడు ఇవాళ యుద్ధానికి వెళితే సాయంత్రం ఇంటికి తిరిగి వస్తే రేపు అనేది చూస్తాడు. ఆ రేపు అనేటటువంటిది లేనటువంటి యుద్ధ వీరులలో ప్రముఖుడుగా ఉన్నటువంటి నేను సూర్యుడు అన్నమాట. అటువంటి సూర్యులలో ముఖ్యుడు. ఇది కూడా సత్య పరిరక్షణే జరిగింది. ఇదివరకు ధర్మరాజు గారి దగ్గర అశ్వముల శాఖ అధ్యక్షుడిగా ఉండేవాడినని, ఆయన నన్ను బాగా మెచ్చుకునేవాడని, ఆయన తన సొంత తమ్ముడుగా భావించి గౌరవించాడని చెబుతాను. నకులుడు ధర్మరాజుకి సొంత తమ్ముడు కాదు, సపతి తమ్ముడు. ధర్మరాజు కుంతికి పుట్టిన వాళ్ళు ధర్మజ భీమార్జునులైతే మాద్రి కుమారుడు నకులుడు తన తమ్ములతో సమానంగా చూసుకునేవాడు ధర్మరాజు నన్నని చెబుతాను. ఇది కూడా సత్య పరిరక్షణే. పిల్ల గుర్రాలను గుర్తిస్తాను, వాటిని తాళ్లతో కట్టడం నేర్పుతాను. కళ్యాలు పెడితే గుర్రాలు కంగారు పడతాయి ప్రారంభంలో, అటువంటి వాటికి నూలుకండి దారంతోటే నేను కళ్ళెం బిగిస్తా. ఎంత మొండి గుర్రములనైనా కూడా వశం చేసుకుంటాను, ఆ విధంగా నేను గడుపుతానన్నాడు. చాలా అందగాడు నకులుడు. ఈ అందాన్ని దాచడం ఎలా? ఒప్పెడు మేను పెంపుగల ఉల్లము, ఇటువంటి వాడు ఎలా ఉంటావంటాడు పాపం ధర్మరాజు గారు. ఇంకా సహదేవుడున్నాడు. అకుటిలుడు ఆర్య సమ్మతుడు అహంకృతి దూరుడు నీతి నిర్మలాత్మకుడు అనవద్యశీలుడు, నీతి చేత నిర్మలమైనటువంటి మనస్సు కలవాట, ఏమాత్రము నిందింపదగినటువంటి ప్రవర్తన కలవాడట. నాయనా సహదేవా, ఇంత అందగాడివి, యువకుడివి, ఏమాత్రము వంకర బుద్ధి లేనటువంటి రుజుస్వభావం కలవాడివి, నువ్వెలా గడుపుతావు విరాటుడి దగ్గర అన్నాడు. అన్నగారు, మీకు తెలుసు కదా, నాకు గోవులంటే చాలా ఇష్టం, గోపాధ్యక్షుడిగా ఉంటాను నేను అక్కడ. గో సంఖ్యాత భవిష్యామి విరాటస్య మహీపతే, నేను విరాటుడు కొలువులో గోపులను అదుపులో పెట్టేవాడుగా ఉంటాను నేను. పాలు పితకడం, పరీక్షించడం, ఆవులకు రోగాలు వస్తే తగ్గించడం, ఇవన్నీ చూస్తూ ఉంటాను, గోపాలకుడినవుతాను. తంతిపాల ఇతి ఖ్యాతో నామ్నాహం విదితస్త్వధా నిపుణంచ చరిష్యామి వేతుతే మానసోజ్వర, నా పేరు తంతిపాలుడు అని ప్రకటించుకుంటానన్నాడు. తెలుగులో తంత్రీపాలుడు అన్నారు. తంతిపాలుడు మూలంలో. తస్య వాక్తంతి నామాని దామాని అంటుంది వేదం. తంతి అంటే వాక్కు, మాట, నీ మాట వినేవాడిని అని. ధర్మరాజు మాట వినేవాడే సహదేవుడు. అలాగే విరాటుడు చెప్పే మాట వినేవాడిని నేను అనే అర్థంలో సత్యపరిరక్షణ. అలాగే తంతి అంటే ఎద్దులను పెద్ద పెద్ద మోకులతో కడతారు, ఆ పెద్ద మోకులను తంతి అంటారు. ఆ తంతిని రక్షించేవాడు కూడా తంతిపాలుడు అన్నారు. ఈ విధంగా మేము ఈ పనులు చేస్తామని నిర్ణయించుకున్నారు. నకుల సహదేవులు ఇద్దరూ కవలలు. వాళ్ళిద్దరూ కూడా కవల పిల్లల వంటి వృత్తులే ఎంచుకున్నారు. ఒక ఆయన అశ్వరక్షణ, అశ్వపాలకుడు, ఒక ఆయన గోపాలకుడు. అశ్వములు అంటే ఇంద్రియములు అని పేరున్నదట. ఇంద్రియములకు అధిపతి నకులుడు, సహదేవుడు. గోవులు అంటే ఇంద్రియములు అన్నారు. గోసంఖ్యాత ఇతి ప్రాప్త, 5 సంఖ్య, పాండవులలో 5వ వాణ్ణి నేను. ఆ విధంగా కూడా సత్యం రక్షించబడింది. నేను మేపేటటువంటి ఆవులకు రోగాలు ఉండవు, బలిసి ఉంటాయి, ఎక్కువ పాలిస్తాయి, ఎక్కువ దూడలను పెడతాయి,
అధిక శక్తి కలవిగా ఉంటాయి, చక్కగా పెంచబడతాయి. జ్వరము మొదలైన రోగములు ఉండవు, దోషములు, దొంగల భయం ఉండదు. అక్కడ సింహములు మొదలైన జంతువులు సంచరించే ప్రదేశాన్ని నేను చూస్తూ ఉంటాను, దొంగలు లేకుండా చూస్తూ ఉంటాను, వాళ్ళని శిక్షిస్తాను. పూర్వం నువ్వెక్కడుండేవాడివి అంటే ధర్మరాజు గారి దగ్గర గోపాలకుడుగా ఉండేవాడిని. కౌరవ సామ్రాజ్యంలో ధర్మరాజు కౌరవుడే, కురువంశం వాడే. కౌరవ సామ్రాజ్యంలో సేవకుడుగా ఉండేవాడిని ధర్మరాజు గారి దగ్గర. గోవుల యొక్క స్వభావము, వాటి యొక్క నడవడి, వాటికి శుభమైన విషయం ఇవన్నీ కూడా నాకు తెలుసన్నాడు. ఎటువంటి వాటి యొక్క వాసనని మూత్రాన్ని వాసన చూసినట్లయితే గొడ్డుటావులు కూడా చేపుతాయో, గర్భం ధరిస్తాయో అటువంటి వృషభములను, ఆబోతులను నేను చూసి వాటిని జాగ్రత్తగా పెంచుతాను నేనన్నాడు. ఇంకా ధర్మరాజు ద్రౌపది వంక చూశాడు. ఇయం హినః ప్రియా భార్య ప్రాణేభ్యోపి గరీయసి మాతేవ పరిపాల్యా చ పూజ్యా జ్యేష్ఠేవశస్వసా. ఈమె మనకు ప్రియమైనటువంటి భార్య, ప్రాణముల కంటే మిన్నైనటువంటిది, తల్లిలాగా గౌరవించదగినటువంటిది, చెల్లెలిలాగా అక్కలాగా మన్నించదగినది అన్నాడు. మాతా సస్యము గల భూమి అన్నారు. స్వసా పార్వతి అని అర్థం ఇస్తుంది, మనకు సంతాన రూపమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కనుక మాతా అన్నారు. స్వసా అంబికలాగా పూజ్యురాలు అన్నారు. ఇటువంటి ఈ ద్రౌపదిని బిడ్డ కృష్ణ అక్కడ ఏ వృత్తిలో తిరుగుతుంది? సాధారణ స్త్రీల వలె కాదు కదా, పనులు చేయడం కొంచెం కూడా రాది విడికిరి. మృదువైనటువంటిది, ఎల్లప్పుడూ వన్య తరుగినటువంటిది, మహారాజు గారు అమ్మాయి, కీర్తికెక్కినటువంటిది, పతివ్రత, పుణ్యాత్మురాలు అని మూలంలో ఓ మాట అన్నారు, తెలుగులో తీసుకురాలేదు దాన్ని. మాల్యగంధానలంకారన్ వస్త్రాణి వివిధాని చ ఏతాన్యేవాభిజానాతి యతో జాతా హి భామిని. ఈవిడ పుట్టింది మొదలు చిన్నప్పటి నుంచి కూడా పూలమాలలు తయారు చేయడం, అలంకారాలు తయారు చేయడం, గంధాలు తయారు చేయడం, తిలకాలు తయారు చేయడం ఇవే తెలుసు, ఇంకేం చేస్తుంది పాపం అన్నాడు ధర్మరాజు. అంటే ఆ వృత్తిలో కుదురుకోమని సూచన చేస్తున్నట్టుగా ఉన్నదని తిక్కన గారు దాన్ని విడిచిపెట్టేశారు. నేను సైరంధ్రి అనే పేరుతో ఉంటాను అక్కడ. సైరంధ్రి శీరమును ధరించేది, తెరను ధరించేది. శీరంధ్ర అంటే సైరంధ్రి, అంతఃపుర పరిచారిక. ఎవరికైతే తెర పట్టబడుతుందో ఆవిడ కూడా సైరంధ్రియే అన్నారు. మహారాజు గారి భార్యకి తెర పడతారు కాబట్టి రాజుగారి భార్య అనే అర్థంలో సత్యం పోషించబడింది. ఇక్కడ పోషించబడింది. భుజిష్య అంటే పాలింపదగినది లేదా పాలించున్నది అని అర్థం ఉన్నది. ఈవిడ గౌరవదైనమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీయే. యుధిష్ఠిరస్య గేహే వై ద్రౌపద్యాః పరిచారిక. నేను ధర్మరాజు గృహంలో ద్రౌపదికి పరిచారికనై ఉండేదాన్నని చెబుతాను రాజుగారు అడిగినట్టయితే. ద్రౌపదికి జడ ఆవిడ వేసుకోవడం పరిచారికగా చేయడమేగా. ఆవిడ ముఖానికి ఆవిడ లేపనాలు పూసుకున్నట్టయితే ఆవిడ పనులు ఆవిడ చేసుకోవడం పరిచారికే కాబట్టి అసత్యం చెప్పినట్టు కాదు. అప్పుడు ధౌమ్యుల వారు మాలిని అనే పేరుతో సంచరిస్తాను అన్నది. అప్పుడు ధౌమ్యుల వారు కొన్ని నీతులు చెప్పారు. ఇంతవరకు మీరు పరిపాలన చేశారు మహారాజులుగా, ఇప్పుడు సేవకావృత్తిలోకి వెడుతున్నారు. సేవకావృత్తి అనేది చాలా కష్టం, జాగ్రత్తగా ఉండాలి. రాజుగారికి ఎదురుగుండా నిలబడకూడదు, వెనకాల నిలబడకూడదు, ఓ పక్కకి నిలబడాలి. అవసరమైతే ఎప్పుడైతే మనకేసి చూస్తాడో అప్పుడే మాట్లాడాలి. రాజుగారితో అవసరం వచ్చినప్పుడే మాట్లాడాలి తప్ప కలుగు చేసుకుని మాట్లాడకూడదు. తనకు తగిన పద్ధతిలో ప్రవేశించాలి, తగిన వేషం ధరించాలి. రాజసభలో అంతా నాగరికులు ఉంటారు, వారికి తగిన వేషం ధరించాలి కానీ పిచ్చి పిచ్చి వస్త్రధారణ చేయకూడదు. తనకు కేటాయించిన ఆసనంలో కూర్చోవాలి కానీ ఇతరులకు కేటాయించిన ఉన్నతాసనాల మీద కూర్చోకూడదు. రాజుగారి కంటే పెద్దిల్లు కట్టుకోకూడదు.
రాజగృహంబు కంటే అభిరామముగా ఇల్లు కట్టకూడదు. రాజుగారు ఇల్లు కంటే పెద్దిల్లు కడితే ఆయన చూసి జాతీయం చేస్తానంటాడు, దాన్ని లాక్కుంటాడు. అందుచేత సంపదలున్నా కూడా ఖర్చు పెట్టకూడదు. అట్టహాసాలు చేసి వివాహములు మొదలైనటువంటి వేడుకలప్పుడు బాగా ఖర్చు పెట్టకూడదు, జాగ్రత్తగా ఉండాలి. రాజుగారితో చనువుగా ఉండే వాళ్ళతోటి అంతఃపురంలో ఉండే గూనివాళ్ళు ఉంటారు, పేడివాళ్ళు ఉంటారు, అంతఃపుర పరిచారికులు ఉంటారు, వాళ్ళతో స్నేహం కూడా మంచిది కాదు. రాను రాను అది ప్రమాదించి శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాజుగారి దగ్గర నుంచుని గట్టిగా తుమ్మడం కానీ, దగ్గడం కానీ, మొదలైనటువంటి ఉమ్ము వేయడం కానీ ఇలాంటి పనులేవి చేయకూడదు. ఉత్తమాసనాల మీద కూర్చోకూడదు అని చెప్పి కొన్ని నియమాలు చెప్పారు. సేవావృత్తి, సేవకావృత్తి. వసుమతి సుపాల వసించు ఏనుంగుతోడనైనా దోమతోడనైన వైరమగు తెరంగు వలదు, వైరమగు తెరంగు వలవదు. రాజుగారి దగ్గర ఉన్న ఏనుగుతోటైనా దోమతోటైనా గొడవ పెట్టుకోకూడదు, అది మనకు చాలా ప్రమాదిస్తుంది. చాలా జాగ్రత్తగా గడపాలి. ఈ ఏడాది కాలం మీరు ఎలా గడుపుతారో అన్నారు. ధౌమ్యుల వారిని అగ్నిహోత్రాలను రక్షించమంటే ఆయన వెళ్ళి ఒక ఆశ్రమంలో నివసించారు ఆ కాలంలో. ఇక ధర్మజాతులు మూలంలో ఒక అధ్యాయానికి అధ్యాయమే రాశారు. ధర్మరాజు నదీ తీరానికి వచ్చి స్నానం చేసి అమ్మవారిని స్తుతి చేశాట. దేవీ స్తుతి. భారతంలో భగవద్గీత ఉన్నది, విష్ణు సహస్రనామం ఉన్నది, అదేవిధంగా యోగశాస్త్రం ఉన్నది. ఈ మూడు తప్ప ఇంకేమీ లేవు. యుద్ధము, గదలు, రథములు, కత్తులు అంటే మనం జాగ్రత్తగా చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ విరాట పర్వంలో ధర్మరాజు దేవిని ఉపాసన చేశాడు, ప్రార్థించాడు, దేవిని పూజించాడు. అలాగే భీష్మ పర్వంలో అర్జునుడు యుద్ధం చేయడానికి రథం ఎక్కి భగవద్గీత అయిపోయాక విల్లమ్ములు తీసుకుంటూ ఉంటే, అర్జున ఒకసారి రథం దిగు, అమ్మవారిని ప్రార్థించు, అనుగ్రహం కలుగుతుందంటే కృష్ణుడు దిగి అమ్మవారిని స్తుతి చేశాడు. అలాగే అరణ్య పర్వంలో సూర్యోపాసన చేస్తే సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చాడు. ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యుడు ఉపాసన చూపించారు అక్కడ. ఆ విధంగా అక్కడక్కడ మనకి భక్తికి సంబంధించినటువంటి దేవత ఉపాసనలకు సంబంధించినటువంటి విశేషములు భారతంలో చాలా కనిపిస్తాయి. అలాగే విష్ణు సహస్రనామంతో పాటుగా శివ సహస్రనామం కూడా చెప్పబడింది. నెమ్మదిగా బయలుదేరారు, రాత్రికి రాత్రి బయలుదేరారు. బయలుదేరి వేషములు మార్చుకొని, గడ్డములు పెరుగున్నాయి ఇప్పటికే. బయలుదేరి వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ పంట పొలముల దగ్గర పనులు చేసుకునేవాళ్ళు, ఎవరయ్యా మీరు అంటే లుబ్ధాం బ్రువాణాం, వేటకాండ్రమని చెప్పారట. ఏమిటి లుబ్ధలు? ఏ లుబ్ధులు మీరంటే రాజ్యలుబ్ధులు అని అర్థం. ఇక్కడ సత్యమే, రాజ్యం కోసం వేటాడడానికి వెడుతున్నామని. ఈ విధంగా ధర్మజాతులు బయలుదేరి వచ్చారు. మొత్తం పరివారాన్ని విడిచిపెట్టారు. పాండవుల 5గురు, ద్రౌపది 6గురు మాత్రం ఇంకా నడవలేకపోతోంది పాపం. ఇక్కడే దగ్గరలోనే ఉన్నది అనుకుంటూ వస్తూ ఉంటే విరాట నగరం ఇంకా రావడం లేదు. అరణ్యాన్ని బట్టి వేగంగా తొందరగా చేరాలి, అజ్ఞాతవాస సమయం వచ్చేస్తున్నదని, ఎవరి చేత గుర్తించబడకూడదని పరుగులాంటి నడకలో వస్తూ ఉంటే ద్రౌపదీదేవి ఇక్కడ నడవలేక ఇక్కడ ఈ రాత్రికి ఇక్కడ ఉందామా అన్నది. ఇక్కడ పొలాలకు పోయే బాటలు, అనేక విధములైనటువంటి పొలములు కనిపిస్తున్నాయి. నగరం ఇక్కడే అంటే ఇంకెంత దూరంలో ఉన్నదో తెలియడం లేదు. ఈ రాత్రికి ఆగుదామా అన్నది ఆగడానికి వీల్లేదు, మనం త్వరగా చేరిపోవాలి అని చెప్పి ధర్మరాజు సహదేవ ద్రౌపదిని ఎత్తుకో అన్నాడు. ఆవిడంటున్నది, డప్పి జనించే వ్రేళుల పుటంబులు పొక్కదొడంగే. ఆ వేళ్ళు పొక్కలెక్కిపోయాయి, దాహమేస్తోంది. వేళ్ల చివర్లు బొబ్బలెక్కిపోయాయి. గోళ్లలో చిప్పిల జొచ్చే నెత్తురు రక్తం గడ్డకట్టింది గోళ్లల్లో.
చిత్తము నాకున్ కడువశంబు కాదు. నా మనస్సు నా మాట వినట్లేదు. ఇచ్చటిచ్చటను ఆశల వచ్చి తిని ఎంత దవ్వకో, ఇంకెంత దూరం ఉందో కదా. ఇప్పటి భంగి ఒక్కడుగు ఏగెడు దానికి ఓర్వనెమ్మెయిన్, ఇంక ఒక్క అడుగు కూడా వేయలేనన్నది. నకులా ఎత్తుకో అన్నాడు. నకులుడికి అప్పచెబుతాడు ముందు బాధ్యత ఏదైనా ఉంటే. నకులుడు కూడా అలసిపోయే ఉన్నాడు, ఎత్తుకుని తీసుకొచ్చే పరిస్థితిలో లేట. సహదేవా అన్నాడు, అతను అలాగే ఉన్నాడు. నాయనా అర్జున నీకు తప్పదయ్యా, ద్రౌపదిని భుజాల మీద ఎక్కించు తీసుకురా అంటే అర్జునుడు ఆడ ఏనుగుని భుజం మీద ఎక్కించుకున్న మగ ఏనుగులాగా ఎత్తి, ఒక లేత తామరతూడిని భుజం మీద పెట్టుకున్నట్టుగా ఎత్తి తీసుకుని వచ్చి విరాట నగరానికి బయట ఒక శ్మశానం ఉంటే ఆ శ్మశానం దగ్గరలో ఆగారు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య, ఆయుధములు ఎక్కడ పెట్టాలి? అర్జునుడి యొక్క గాంధీవం చాలా గొప్పది. అది ఉన్నట్లయితే ఈ ఆయుధములతో కనుక సంచరించినట్లయితే దొరికిపోతారు, గుర్తుపట్టేస్తారు. చూశారు, అక్కడ శ్మశానంలో ఒక పెద్ద జమ్మి చెట్టు కనపడింది. దాని యొక్క కొమ్మలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయిట, అంతకంతకు వెనక్కి నెడుతూ ఉన్నాయిట ఆకాశాన్ని. కొమ్మలు నలువైపులకి కూడా, 4 దిక్కులకి కూడా, దిగంతాల చివరికి దిక్కుల చివరిదాకా వ్యాపించి ఉన్నాయిట. దట్టమైనటువంటి ఆకుల గుబుర్లు ఉన్నాయి. పగటి వేళల్లో కూడా రాత్రిలాగా దట్టమైన చీకటి ఆవరించింది అక్కడ. ఆ చెట్టు గాలికి కదులుతూ ఉంటే నర్తన కళలు అభ్యసిస్తూ ఉన్నట్టుగా ఉన్నదట. చాలా భయంకరంగా పెద్ద సర్పంలాగా ఉన్నదట. భయంకరమైనటువంటి సర్పంలాగా ఉండేటటువంటి అర్జునుని యొక్క గాంధీవాన్ని ధరించాలి ఇప్పుడు ఏడాది పాటు. అర్జునుడి యొక్క గాంధీవాన్ని దాచి మోసింది కాబట్టే అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శినః అంటారు. రావణ వధ జరిగిన తర్వాత ఊరి బయటకు వచ్చి ఒక జమ్మి చెట్టు కింద కూర్చున్నట్ట రాముడు. అలాగే అర్జునుడి యొక్క ఆయుధాన్ని కాపాడింది, ధరించింది జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టు చూసి ఇక్కడ మన ఆయుధాలు పెడదాం, ఎవరూ కూడా వీటిని గుర్తుపట్టలేరు, ఎవరూ ఇక్కడికి రారు, నిర్జన ప్రదేశం ఇది అని చెప్పి ధర్మరాజు గారే, తెలుగులో ధర్మరాజు గారే చెట్టు ఎక్కారు. తిక్కన గారి మాట. మూలంలో అయితే నకులుణ్ణి ఎక్కమన్నారు. ఆయుధాలన్నీ మూటగట్టారు. భీముడి గద, 4 విల్లులు, 5 విల్లులు, అర్జునుడి యొక్క గాంధీవం, అర్జునుడి యొక్క కత్తి, 2 అమ్ముల పొదులు ఒక శవం ఆకారంలో కట్టారు. ఇంకొక మాట కూడా అన్నారు, వర్ణన చేస్తారు కాబట్టి, అక్కడ ఒక చచ్చినటువంటి మృతదేహం ఉంటే దాని చర్మం తెచ్చి ఒలిచి సహదేవుడు చుట్టూ కట్టాడట వర్షానికి తడవకుండా. అక్కడ బిచ్చగాడి శవం ఉంటే ఆ శవాన్ని కూడా కట్టారట. కట్టి పైన పెట్టారు, ఈ దుర్వాసన వల్ల ఎవరూ రారని. అయినా సరే ఎవరైనా చూసి ఉంటారేమోనని పెద్దగా ప్రకటన చేసుకుంటూ వెడుతున్నట్ట ధర్మరాజు. ధర్మరాజు ఇంకో పని చేశాడు. ఆ ఆయుధముల మూటకి నమస్కారం చేశాడు, ప్రదక్షిణ చేశాడు. బ్రహ్మ విష్ణు మహేశ దిక్పాల చంద్ర సూర్య వనదేవతా పితృస్తుతులనర్చి దివియు భువియును చూచి ప్రార్థించి ఒక్క విపుల శేఖ ఆయుధముల వెరేలగట్టే. దానికి ప్రదక్షిణం చేసి జమ్మి చెట్టుకి, ఆయుధముల మూటకి ప్రదక్షిణం చేసి నమస్కరించి, ఆయుధములారా, మా భీముడు కొంచెం ఆవేశపరుడు, ఎప్పుడైనా కోపం వచ్చినట్లయితే తొందరపడి తీసుకురావడానికి వస్తాడేమో. భీముడు ధర్తరాష్ట్రకుల భీషణ రోషణుడు, చిత్తమెప్పుడెట్లై మదమెత్తును. కాబట్టి మా భీముడు ఆవేశంగా వస్తే అతనికి మీరు సహకరించకుండా పాములలాగా కనిపించండి. మీరు ఈ ఏడాది కాలం పాటు అర్జునుడికి నాకు తప్ప మీరు ఇతరులకు భయంకరమైనటువంటి విషసర్పముల్లాగా కనపడండి అని ప్రార్థించాడట. ఆయుధములు మూటకట్టి వస్తూ, ఇది శతవృద్ధు మా జనని, మా అమ్మగారి ఈవిడ 100 సంవత్సరాల వృద్ధు. సంస్కృతంలో 180 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడు మృత్యువు పొందే, ఇప్పుడు మరణించింది ఈవిడ. ఆవిడ సుఖంగా విదురుడి ఇంట్లో ఉన్నది హస్తినాపురంలో. అబద్ధం కాదా అన్నారు. ధర్మరాజు అంటున్నాడు పైగా ఈ మాట. గాయత్రీమాత, వేదమాత,
ఆయుధమాత. క్షత్రియులు ఆయుధములను ఒకేవో పరికరముల కింద మనం చూసినట్లు కత్తి కొడవలి చూసినట్టు చూడరు. ఆయుధములను కూడా దేవతలలాగే చూస్తారు. వాళ్ళ బాణములు కూడా అస్త్రములు శస్త్రములు దేవతలిచ్చినటువంటివే. మంత్రములతో వాటిని చదవాలి. వాటిని ఆయన మూటకట్టింది ఆయుధములని ధర్మరాజు చెట్టు మీద పెట్టింది మంత్రాల మూటని పెట్టాడన్నారు. ఇవన్నీ మంత్రములతో కూడి ఉన్నటువంటివి. ఆయుధముల మాత. ఎక్కువ దించేశాం. ఎక్కువ తీసేస్తే ఇంకా మరి మృతి చెందినట్లేగా. ఈ సంవత్సర కాలం పాటు ఈ ఆయుధములతో మాకు పని లేదు అని చెప్పి మూట కట్టారు. ఇది మా పూర్వీకులు ఇలాగే చేసేవారన్నారు. కుల ప్రయుక్తమగుచున్న సనాతన ధర్మమిత్తెరుంగా, ఇది మా కులాచారం ఇదన్నారు. ఎవరైనా మరణించినట్లయితే దహనం చేస్తారు, లేకపోతే ఖననం చేస్తారు. ఇలా చెట్లకు కడతారా అంటే పూర్వకాలంలో ఎవరైనా రాజ్యాన్ని పోగొట్టుకొని వీళ్ళ పూర్వీకులైన రాజులు అరణ్యాల పాలైతే కొంతకాలం రహస్యంగా అడవుల్లో ఎక్కడైనా ఉండాలి అంటే వాళ్ళ యొక్క ఆయుధాలని గంభీర అరణ్యంలో కీకారణ్యంలో ఎక్కడో ఒక దట్టమైన చెట్టు మీద దాచుకుని మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తీసుకునే ఆచారం ఉన్నదేమో మరి. మా మొదలిటి వారు నర్చు విధమున్ కొని ఆడితి మేము ఇయ్యడన్, మా పూర్వీకులు చేసినట్టే చేస్తున్నామన్నారు. అయితే వీళ్ళ పేర్లు మార్చుకున్నారు. ధర్మరాజు కంకుడు, భీముడు వలలుడు వల్లవుడు, అర్జునుడేమో బృహన్నల, నకులుడు గ్రంథికుడు, సహదేవుడు తంతిపాలుడు లేదా తంత్రీపాలుడు, ద్రౌపది మాలిని. అయినా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుందుకు ఏదైనా రహస్యనామాలు ఉండాలని ధర్మరాజు చెప్పాడు. జయో జయంతో విజయో జయత్సేనో జయద్బలః ఇది గుహ్యాని నామాని చక్రే తేషం యుధిష్ఠిరః. జయః ధర్మరాజు, జయంత భీముడు, విజయః విజయుడి పేరు మారలేదు, విజయుడికి ఆయనకి ఉన్న పేరే అర్జునుడు, జయసేనః నకులుడు, జయద్బలః సహదేవుడు. ఎప్పుడైనా మనకి రహస్యంగా పిలుచుకోవాలంటే అవసరం వచ్చినప్పుడు ఈ విధంగా పిలుద్దామని ఒక్కొక్కరే బయలుదేరి వెళ్ళారు. తెలుగులో తిక్కన గారు ఏం చేశారంటే వరుసక్రమం ముందు ధర్మరాజు వెళ్ళాడు, తర్వాత భీముడు వెళ్ళాడు, తర్వాత అర్జునుడు వెళ్ళాడు, తర్వాత నకులుడు, తర్వాత సహదేవుడు, తర్వాత ద్రౌపది వెళ్ళి చేరారు కొలువులో. నాకు సందేహం, అంతా వెళ్ళిన తర్వాత ద్రౌపది ఒకవేళ వెళ్ళలేకపోతే, కొలువులో చేరలేకపోతే పరిస్థితి ఏమిటి అని మూలంలో చక్కగా చెప్పారు, ధర్మబద్ధంగానే చెప్పారు. ముందుగా అవక్ర విక్రమ పరాక్రమం కలిగిన ధర్మరాజు వెళ్ళాడు. తర్వాత భీమసేనుడు, ఆయన వెళ్ళి కొలువులో చేరడం చాలా కష్టం. అతని యొక్క తేజస్సుకి, అతని యొక్క శరీర సౌష్ఠవానికి భీముడు వెళ్ళి చేరాడు. తరువాత ద్రౌపదిని పంపించారు మూలంలో. తర్వాత సహదేవుడు వెళ్ళాడు, తర్వాత అర్జునుడు వెళ్ళాడు. ఆఖరిని అందరూ జాగ్రత్తగా చేరుతున్నారో లేదో చూసుకుంటూ పెద్దవాడైన నకులుడు ఆఖరిని వెళ్ళాడు. పెద్దవాడని ఎందుకన్నానంటే కుంతి పెద్ద కొడుకు ధర్మరాజుకి ఎంత అవకాశాలు ఉంటాయో మాద్రి పెద్ద కొడుకు నకులుడికి కూడా అన్ని అవకాశాలు ఉంటాయి, అన్ని బాధ్యతలు ఉంటాయి. బాధ్యతగా ఉండి అందరూ వెళ్ళేదాకా చూసుకుని సైరంధ్రిని అడిగారు, ఎవరమ్మా నువ్వు అని ప్రజలంతా గుమికూడి. నేను సైరంధ్రిని గట్టువాలుదానను అన్నది. గట్టువాలుది అంటే పరపురుషుడి యందు మోహాన్ని పెంచుకోకుండా, ఏ విధమైన వ్యామోహము కలిగి ఉండకుండా పతివ్రతలా బ్రతుకుతూ, ఎవరింట్లో అయినా ఆపద్ధర్మంగా దాస్యం చేసుకుంటూ తన యొక్క శీలాన్ని కాపాడుకునేటటువంటి సైరంధ్రీ జాతి స్త్రీ గట్టువాలుది అన్నారు. భీమసేనుడు వెడుతూ లోపలికి వెళ్ళంటాడు విరాట మహారాజు తోటి, దేవా నలవ జాతివాడా, నేను 4వ జాతి వాడిని అన్నాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఏదో పెట్టారు కదా వరుస క్రమాలు, మరి అబద్ధం కాదా అంటే దేవా నలవ జాతివాడా, పృథివ్యాపస్తేజో వాయురాకాశములనేటటువంటివి పంచభూతాలు. పృథివీ, ఆపహ నీరు, తేజ అగ్ని,
వాయువు నాలుగోది. ఆ నాలుగవదైనటువంటి వాయువు యొక్క పుత్రుణ్ణి, వాయుదేవుని కుమారుణ్ణి నేనన్నట్ట. అంటే ఇక్కడ కూడా ధర్మ పరిరక్షణే, సత్య పరిరక్షణే. అర్జునుడు వెళ్ళాడు బృహన్నల వేషంలో. మూలంలో ఒక మాట అన్నారు వ్యాసుల వారి, విరాట మహారాజు ఆడవాళ్ళ చేత పరీక్ష చేయించాట, ఇతని యొక్క శీల పరీక్ష, నపుంసకుడా కాదా అని. ఆడుతనంబు నిక్కమున కారసి చూచిన లేదు, ఆడది కాదన్నారు. మగవాడా అంటే పుంస్తవమున్ పోడిమి తక్కియున్నది, మగవాడు కూడా కాదు, అయితే పర్వాలేదని చెప్పి పంపించాట అంతఃపురానికి కుమార్తెకి విద్య నేర్పడానికి. ఈ విధంగా ఒక్కొక్కరు విరాట మహారాజు గారు కొలువులో చేరారు, కాలక్షేపం చేస్తున్నారు. భీముడు చక్కటి ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. ఎందుచేతనంటే అతనికి పెద్ద సమస్య, భోజనం కావాలి. ఏదైనా ఉద్యోగంలో చేరితే ఎంత సంపాదించినా అతని భోజనానికి సరిపోదు. అదే వంటవాడైతే, అందులో రాజుగారి దివాణం అయితే లెక్కే ఉంది. ఆయనకి 2 గుండెలు ఈ పక్కన వండితే ఓ 3 గుండెల పక్కన ఇటు పక్కన వండుకుంటాడని ఇతను తిన్న తర్వాతనే రాజుగారికి అతను కావలసిన దానికంటే ఎక్కువ వస్తువులు కూడా తెప్పించగలడు. అంత వంటశాలకు అధిపతిగా ఉద్యోగం ఇచ్చారు అతనికి విరాట మహారాజు గారు. ధర్మరాజు గారు జూదమాడుతూ సుహృద్యూతమే, కానీ రాజుగారు మెచ్చి భలే ఆడారండి భట్టుగారు, కంకు భట్టుగారు అని బహుమతులు ఇస్తే తమ్ముళ్ళకి రహస్యంగా పంచిపెడుతూ ఉండేవాట ఆ ధనాన్ని. అదేవిధంగా భీముడు తిక్కన గారు మాట అన్నారు, బాగుండలేదు అది. వండగా భోజనాలు అయ్యాక మిగిలినటువంటి మాంసాహారాన్ని తమ్ముళ్ళకి అన్నయ్యలకి ఇచ్చేవాడన్నారు. మూలంలో చెప్పింది బాగున్నది. భోజనం వంట కోసం కొన్న మాంసంలో కొంత పక్కన పెట్టి వండకుండా ఆ మాంసాన్ని సాయంత్రం రాజుగారు ఏం చేసుకుంటారు, వాటిని ఆయన ఏం పట్టించుకోడు. ఆ సందు చివర దుకాణం పెట్టి అమ్మడం మొదలుపెట్టి అమ్ముతున్నట్టుగా నడుపుతూ సహదేవుడు వచ్చేసరికి ఒక రూపాయి లాంటిది ఏదో ఒక నాణ్యం తీసుకుని ఇంత మాంసం ఇచ్చేవాడు, ఇంత భోజనం ఇచ్చేవాడు, వండినవి వండనవీను. అర్జునుడు తన యొక్క నృత్య ప్రదర్శనలతో తనకు వచ్చిన బహుమతులు పంచిపెట్టేవాట మిగిలిన నలుగురికి. నకులుడు రాజుగారు ఎప్పుడైనా వచ్చి అశ్వాలు చూసి తెలుగులో కొంచెం ఒక మాట అన్నారు, అది నచ్చలేదు. దాణా కోసమని ఇచ్చిన డబ్బుల్లో కొంత మిగుల్చుకుని అన్నదమ్ములకు ఇచ్చేవాడన్నారు, అది సమంజసంగా లేదు. నకులుడు రాజుగారు వచ్చి అశ్వాలను చూసి బాగా పెంచుతున్నావయ్యా అని ఆనందంగా బహుమతులు ఇస్తే వాటిని పంచిపెట్టేవాట. అలాగే సహదేవుడు గోవులను పెంచుతూ రాజుగారిచ్చిన బహుమతులు మాలిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారందరూ కూడా. 5 అన్నదమ్ములు వాళ్ళల్లో వాళ్ళు రహస్యంగా కలుస్తూ ఎవరికీ బయటపడకుండా బహుశా వేసవికాలంలో చేరినట్టున్నారు అరణ్యవాసం అయ్యి. అయితే వేసవికాలం కాదు, మాఘమాసమే. ఓ 3-4 నెలలు గడిచింది. సజావుగా రోజులు సాగిపోతూ ఉన్నాయి. తల్లి గర్భంలో ఉన్న పిల్లల్లాగా రాజుగారి దగ్గర, విరాట మహారాజు గారి దగ్గర కుదురుకున్నారు. ఇంతలో ఉత్సవాలు వచ్చాయి, పండగలు వచ్చాయి. శరదృతువులో పండగలు వస్తాయి, ఉత్సవాలు చేస్తారు. దేశంలో ఉన్నటువంటి మల్లులంతా కూడా ఒక చోట సమావేశం అవుతారు రాజుగారి దగ్గర. మల్ల యుద్ధ పోటీలు, ఆ ఉత్సవాలు వచ్చాయి. వాళ్ళల్లో వాళ్ళు మల్ల యుద్ధం చేస్తున్నారు. ఇంతలో ఒక భీకరమైన మల్లుడు వచ్చాడు. సంస్కృతంలో జీమూత మల్లుడు, జీమూతుడు అని పేరు పెట్టారు, తెలుగులో పేరు లేదు. మన సినిమాల్లో అయితే దుర్యోధనుడు పంపిన మల్లుడని కూడా చెప్పారు కొంచెం సాహసం చేసి. ఆ మల్లుణ్ణి ఏం చేయాలి, మల్లుడు వచ్చి నాతో పోటీ చేసేవాడిని రమ్మనండి అంటే విరాటుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ధర్మరాజు గారు, మహారాజా మన దగ్గర ఉన్నాడు కదా వంటవాడు, ఇదివరకు ధర్మరాజు గారి కొలువులో 2 ఉన్నవాళ్లే అని చెప్పారు. ధర్మరాజు గారి కొలువులో నేనున్నానన్నాడు ధర్మరాజు, భీముడు అన్నాడు. అప్పుడు మల్లులతో యుద్ధం చేసేవాడు. అతన్ని పిలిపించండి అంటే పిలిచి పోరాడమంటే ఆ మల్లుణ్ణి ఓడించాడు. రాజుగారు ఇచ్చిన బహుమతులు అక్కడ యాచకులకు ఇచ్చి వెళ్ళాట. ఈ విధంగా గడుపుతూ ఉండగా కీచకుడు వచ్చాడు ఒకసారి సుధేష్ణ ఇంటికి అక్కగారిని చూడడానికి. అతని దృష్టి సైరంధ్రి మీద పడింది.
ఇంకెంత 15 రోజులో ఎంతో మిగిలింది. 11 మాసములు గడిచాయి. 12వ మాసం కూడా అయిపోతూ ఉన్నది. అజ్ఞాతవాసం. కీచకుడు ప్రవేశించాడు రంగంలోకి. ఇదో ఘట్టం ఇది. రేపు కొనసాగిద్దాం. స్వస్తి. సాయంత్రం 6:30కి ప్రారంభిద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి.